మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో గోచారం చూస్తే రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తాడు. శని నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. మీకు కష్టపడిన దానికి ప్రతిఫలం పొందుతారు. బంధువుల యొక్క సహకారం లభించడం, శుభకార్యాల్లో పాల్గొనడంతో పాటుగా మీరు ఇప్పటిదాకా కష్టపడిన దానికి ఆశించిన దానికన్నా చక్కని పురోగతి అయితే కనపడుతోంది. వ్యాపారాల్లో చక్కని లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే దుబారా ఖర్చులు తగ్గించుకోవడము, అప్పులు తీర్చగలగడము, కొత్త రుణాలు మంజూరు అవడాలు, బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగడాలతో పాటుగా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్ లాంటివి కానీ లేకపోతే సెల్ ఫోన్లు కానీ లేదా వాహనాలు మార్చడం కానీ కొత్త వాహనాలు కొనడం కానీ విద్యుత్ వాహనాలు కొనడం కానీ ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తున్నాయి ఈ నెలలో. వ్యాపారాల కోసం కానీ గృహాలు కట్టడం కోసం కానీ గృహాలు కొనడం కోసం కానీ భూములు కొనడం కోసం కానీ అలా వాటి కోసం చేసే ఏవైతే రుణాలు ఉన్నాయో అవి మీకు బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి వాటి కోసం అప్పులైతే తీసుకోవచ్చు. బ్యాంకు లోన్లు కూడా మంజూరు అవుతాయి వీటికి సంబంధించి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు ఉన్నాయి. అంటే శాశ్వత ఉద్యోగాలు రాకపోయినా ఖాళీగా ఉండకుండా చేసే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి రికమెండేషన్ల ద్వారా ప్రమోషన్లు కనపడుతున్నాయి. అంటే ఉత్తిగా ప్రమోషన్లు కనపడలేదు. ఎవరైనా రికమెండేషన్ చేస్తే మాత్రం ప్రమోషన్లు కానీ మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు కానీ ఉంటాయని చెప్పొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగంలో మార్పులు అంటే వేరే కంపెనీలు మారాలనుకున్నా అనుకూలంగా ఉంది. జీతాలు పెరుగుతాయని చెప్పొచ్చు. చాలా కాలంగా పెద్ద పెద్ద వివాదాలు ఇరుక్కున్న వాళ్ళకి, సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ నెలలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమించిన వాళ్ళతో శారీరకంగా కలవడంతో పాటుగా శారీరక భోగాలు అనుభవించే అవకాశాలు కనపడుతున్నాయి. భూముల్లో కానీ గృహాలలో కానీ బంగారంలో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి అన్యోన్యత ఏర్పడడం, వివాదాలు పరిష్కారం అవడం కనపడుతుంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడడం, ఆర్థికంగా డబ్బులు బాగా సంపాదించగలగడం, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయగలగడం, అక్కడ ఉద్యోగ ప్రాప్తితో పాటుగా గృహయోగం కూడా కనపడుతుంది. కుటుంబంతో కలిపి మంచి ప్రయాణాలు చేయడం కానీ, బిందు విరోధాల్లో పాల్గొనడం కానీ, విహారయాత్ర చేయడం కానీ, తీర్థయాత్ర చేయడం కానీ చేసే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. అలాగే ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నట్లయితే కనుక ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఈ నెలలో ఆ కన్ఫ్యూజ్ అంతా తీరి మంచి వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వివాహాలు జరగాలన్నా జీవితంలో ఏ పెద్ద పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా జాతకం చాలా ముఖ్యం. ఎందుకంటే జాతకంలో లగ్నం ఏమిటి, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయో తెలుస్తుంది. ఆ దశలు యోగిస్తున్నాయో లేదా తెలుస్తుంది. దాన్ని బట్టి ఏదైనా తేడాగా ఉంటే మనం వాడికి జపాలు అవి చేయించుకుంటే చాలా బ్రహ్మాండంగా మీకు యోగిస్తుంది. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా ఏదైనా దోషాలంటే పరిహారాలు అవి చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా అనుకున్న పనులన్నీ తొందరగా జరుగుతాయి. అది వివాహం కావచ్చు, ఉద్యోగం, సంతానం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు ఏవైనా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాతకం చూపించుకోవాల్సిందిగా ఒకసారి చెబుతూ, అలాగే విద్యార్థులు కూడా మీలో టాలెంట్ ఉన్నా సరే దాన్ని సరిగ్గా చదువు మీద పెట్టడానికి ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. విద్యార్థులకి తల్లిదండ్రులతో బాగా రిలేషన్ ఏర్పడబోతోంది. చదవాలన్న ఒక కృషి పెరుగుతుందని చెప్పచ్చు, పట్టుదల పెరుగుతుంది. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే ప్రయోగాలు బాగా చేయగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాలు బాగా సాధించుకోగలుగుతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అందుకని ఆరోగ్యం కోసం మీరు చేయవలసిన పెద్ద మార్పు ఏంటంటే జీవన విధానం మార్చుకోండి. రాత్రి ఫోన్లు చూడకండి. రాత్రి తొందరగా పడుకోండి. నిద్ర చాలా ముఖ్యం. ఇక వివాహం విషయంలో కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే అవుతుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన యోగ్యత ఉంది. నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఎవరైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో, మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా మిస్క్యారేజ్ అవుతున్న వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశం కనపడుతుంది. అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గడంతో పాటుగా మీరు ఏదైనా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీ ఇంట్లో చెప్తే ఒప్పుకుంటారో, పెళ్లిళ్ళు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. విడిపోయిన ప్రేమికులు కూడా కలుస్తారు. అనుమానపు ఆలోచనలు తగ్గుతాయి. ఆదర్శవంతంగా జీవించాలనుకుంటారు.
రాజకీయ నాయకులకి ఉన్నత స్థాయి పదవులు పొందే అవకాశాలు, రాజకీయ చతురత కనపడుతుందని చెప్పొచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా కొత్తగా ఆలోచించడంతో పాటుగా గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేపడతారని చెప్పొచ్చు. బాగా కష్టపడతారు, శారీరకపరమైనటువంటి సౌందర్యం కోసం తాపత్రయపడతారు, మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. గొప్ప వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరగబోతున్నాయి. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారని చెప్పొచ్చు. అలాగే సుఖాన్ని, భోగాన్ని అనుభవించడం, ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవడం, కోరుకున్న వస్తువులు కొనుగోలు చేసుకోగలగడం కనపడుతోంది. అయితే సొంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల లాభం ఉంది తప్ప ఇతరులు ఇచ్చే సలహాలు స్వీకరించినట్లయితే ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే నమ్మకండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం బయట వాళ్ళ యొక్క విషయాలు మాత్రం నమ్మకండి. మీరు ఎక్కువగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. అలాగే పొద్దునే లేవడం, శారీరక వ్యాయామం ఖచ్చితంగా ఒక అరగంట చేయడం, అలాగే కాస్త దేవుడి దగ్గర పూజ చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, సమయానికి తినడం చాలా ముఖ్యం. ఇలా చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. ఎటువంటి శస్త్రచికిత్సలు పడవు. లేదంటే కనుక ఎక్కువగా ఈ వ్యసన పనులకి శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. మద్యపానం సేవించే వాళ్ళకి, ధూమపానం సేవించే వాళ్ళకి కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు, అసలు జంక్ ఫుడ్లు అసలు తినకండి. డ్రింకులు అవి తాకండి. వాటి వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. మీకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆరోగ్య విషయంలో ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి ఈ నెలలో. వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎంతటి కష్టానైనా తట్టుకోగలుగుతారని చెప్పచ్చు. అందరితోటి బాగా అందంగా మాట్లాడగలిగి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే కొంచెం మీలో ఏంటంటే తెలియనటువంటి ఒక లోన్లీనెస్, అంటే ఒంటరితనాన్ని కోరుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ పని చేసుకునేటప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే మీకు అన్ని పనులు తొందరగా పూర్తవుతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం ఏర్పడుతుంది, గొడవలు తగ్గుతాయి, ఇతరులకి సహకారం చేయగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. అందరితోటి కూడా మిత్రత్వాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చు. కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేస్తే సక్సెస్ అవుతారు. గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్న అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. స్థలాలు, పొలాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే భూముల యందు ఆసక్తి, వ్యవసాయం యందు ఆసక్తి బాగా పెరుగుతుంది. మిద్దె తోట వ్యవసాయం కానీ, పంటలు పండించడానికి కానీ, పశువులు పెంచడానికి అయితే కానీ ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. పాల డైరీ ఉత్పత్తుల వల్ల కూడా లాభాలు కనపడతాయి. మీకు సంఘంలో విశేష కీర్తి, గౌరవ మర్యాదలు బాగా లభిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎటువంటి కష్టాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సమస్యల నుంచి పోరాడి నెగ్గగలుగుతారు. మంచి పనులు చేయగలుగుతారు. మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఇతరులు ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకుని ఆచరించి మీ జీవితంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు. అయితే అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి. గొడవలు పెట్టుకోకండి. కోపంగా ఎవరితోటి మాట్లాడకండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట గొడవలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఏ పని ప్రారంభం చేసినా ఆ పని మాత్రం తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రమాదాల నుంచి, సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడే మార్గాలు ఈ నెలలో మీకు బాగా రాబోతున్నాయి. మీలో తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అర్థం కాని విషయాలన్నీ బాగా అర్థమవుతాయి. కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. నేర్చుకున్నటువంటి వాటిని బ్రహ్మాండంగా మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారు. తద్వారా విజయం కనపడుతోంది ఈ నెలంతా కూడా. పెద్దలు ఏదైనా చెబితే వాళ్ళ మార్గంలో నడవడం కానీ, స్నేహితులతో సఖ్యత పెరగడం కానీ, భవిష్యత్తుని అర్థం చేసుకునే నిర్ణయాలు తీసుకుని జీవన విధాల్లో మార్పులు తెచ్చుకోవడం కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మంజూరు అవుతాయి. అంటే కొత్తగా ఏదైనా పెట్టాలనుకున్నా, వ్యాపారం చేద్దామనుకున్నా, లోన్లు అప్లై చేస్తూ అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ నెలలో అలాంటి లోన్లు వచ్చే అవకాశం కనపడుతోంది. పాత రుణాలు తీర్చే అవకాశం బాగా కనపడుతుంది. నిరుద్యోగులు కూడా దూర ప్రాంతాల్లో చక్కని ఉద్యోగ అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగపరంగా ఒత్తిడి నుంచి బయటపడగలము. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతోందని చెప్పొచ్చు. మీ పనితీరు అందరికీ నచ్చడం వల్ల కూడా చక్కని లాభము, ప్రయోజనము కనపడుతోంది. అలాగే ఏదైనా ఆస్తి వివాదాలున్నా, కోర్టు వివాదాలున్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా పరిష్కారాలు అయ్యే అవకాశాలు లేదా కోర్టు విజయాలు కనపడుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు, ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, ఎవరినైనా శారీరకంగా కలవాలనుకున్నా, ఎవరినైనా ప్రేమించాలనుకున్నా, ప్రేమ విషయం చెప్పాలనుకున్నా ఈ నెలలో చాలా అనుకూలంగా కనపడుతోంది. భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి నిర్ణయాలు లేదా దానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టగలుగుతారు. ముఖ్యంగా షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. కాకపోతే జాతకంలో బలం లేకపోతే అవన్నీ కూడా నష్టాలు అవుతాయి. కాబట్టి జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, లేదా అవి యోగిస్తున్నాయో లేదా అనే విషయం తెలుస్తుంది. తద్వారా మనం చేసే పనులు సక్సెస్ అవుతాం. కాబట్టి అలా ఏదైనా తేడాగా ఉందనుకోండి, మనం పరిహారాలు చేసుకోవచ్చు. తద్వారా విజయం పొందుతాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ జాతకం చూస్తాం. తద్వారా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అది దీనికనే కాదు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం, ఏ సమస్య ఉన్నా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహ బలాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరూ జాతకం కూడా చూపించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అందులో బలం ఉంటే మాత్రం షేర్ మార్కెట్లో డబ్బులు లాభాలు కనపడుతూ ఉన్నాయి.
బాగా డబ్బులు అంటే ఆదాయాన్ని తెచ్చిపెట్టే పెట్టుబడులు అంటే భూముల్లో కానీ బంగారంలో కానీ వెండిలో కానీ లేదా భూముల యందు కానీ గృహాల యందు కానీ చాలా బ్రహ్మాండంగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. వాటి వల్ల లాభాలు పొందగలుగుతారు. వ్యాపారాలలో పెట్టే పెట్టుబడులు కూడా మీకు లాభాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు అంటే వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. కొత్తగా వాహనాలు కొనడం కానీ మార్చడం కానీ కలిసి వస్తుంది. పిల్లల కోసం లేదా పిల్లలకి సంబంధించినటువంటి ఎదుగుదల కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పచ్చు. అలాగే ఇంట్లో గృహోపకరణ వస్తువుల కోసం కానీ ఇంటి అవసరాల కోసం కానీ డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారు. ఎల్ఐసి ఇన్సూరెన్సులు కానీ హెల్త్ ఇన్సూరెన్సులు కానీ టర్మ్ ఇన్సూరెన్సులు కానీ లేదా ఏదైనా దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్సులు కట్టడానికి లేదా ఏదైనా పెండింగ్ బిల్లులన్నీ కంప్లీట్ చేయడానికి చాలా అనుకూలంగా ఈ నెలలో కనపడుతుంది. అలాగే క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడం కానీ ఈఎంఐలు సమయానికి కట్టగలగడం కానీ ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పచ్చు. అయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఏదో రకమైన అస్వస్థత, నీరసము, నిస్సత్వ, మోకాళ్ళ నొప్పులు లేదా కాళ్ళు లాగడాలు, మెడ నొప్పులు లాంటివి కనపడుతూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మంచి ఆహారాన్ని తీసుకోండి. తక్కువ సమయంలో అంటే మితాహారం తీసుకోండి. తొందరగా పడుకోండి. జాగ్రత్తగా ఉండండి. మీకు ఆరోగ్యం విషయంలో బాగుంటుంది. కాకపోతే ఏదో కారణంగా అస్తమాటు అస్వస్థత కనపడుతుంది ఈ నెలలో. అలాగే డబ్బుల విషయంలో కూడా వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, దుబారా ఖర్చులు, వ్యసనాలకి ఖర్చులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా జోద ప్రక్రియలకి, బెట్టింగ్లు, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి. అలాగే వ్యసన పరులు మాత్రం చాలా ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మద్యపానం అది కూడా సేవించడం మంచిది కాదు. ధూమపాన వ్యసనం వాళ్ళకి ప్రమాదాలు, శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాంగ్ పార్కింగ్లు చేయడాలు కానీ, సిగ్నల్ జంపింగ్లు కానీ లేదా ఇన్సూరెన్స్లు, పొల్యూషన్లు లేకపోవడం వల్ల కానీ ట్యాక్స్ ఈ యొక్క చలాల కట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు కానీ వీసా సమస్యలు కానీ తొలగి గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే H1B వీసాలు పికప్ అవ్వడం కానీ అక్కడ ఏదైనా కొత్త ఉద్యోగ అవకాశం రావడం కానీ ఉద్యోగాలు మారడం కానీ గృహాలు మారడం కానీ అనుకూలంగా కనపడుతోంది. ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే వీసాలు మంజూరు అవ్వడం కానీ అనుకూలత కనపడుతోందని చెప్పొచ్చు. ఎవరైనా వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఈ నెలలో కొంచెం ఆలస్యంగానైనా సరే వివాహాలు కుదిరితే ఒకసారి జాతకం కూడా చూపించుకోండి దానికి కూడా. అయితే దైవ బలము, గ్రహ బలము అనుకూలించడం వల్ల ఈ నెలలో సంతాన యోగం బాగుంది. కాబట్టి సంతానం ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అది IVF ట్రీట్మెంట్ల ద్వారా కానీ, న్యాచురల్గా కానీ, మెడిసిన్ వారి ద్వారా కానీ ఏ రకంగానైనా సరే సంతానం కలిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది ఈ నెల. విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలవగలుగుతారు. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి, వివాహం గురించి ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవడంతో పాటుగా రాజకీయ నాయకులకి పదవి యోగ్యతలు, కాంట్రాక్టులు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కీర్తి, గౌరవ మర్యాదలతో పాటుగా అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు ఎంచుకోగలుగుతారు. సక్సెస్లు బాగా కనపడుతున్నాయి. అలాగే సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లు రకరకాల సోషల్ మీడియా ద్వారా ఎవరైతే మీ యొక్క టాలెంట్ని, స్కిల్స్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళందరికీ సబ్స్క్రైబర్లు పెరగడము, ఫాలోవర్స్ పెరగడంతో పాటుగా రెవెన్యూ బాగా జనరేట్ అవుతుందని చెప్పచ్చు. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, అనుబంధం ఏర్పడుతుంది. గొడవలు తగ్గుతాయి. కుటుంబ సమస్యలు, వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో వివాదాలు పరిష్కారాలు అవుతాయి. మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేస్తారు. ఏదో ఒకటి సాధించడానికి తాపత్రయపడతారు. ఓర్పు, సహనంతో వ్యవహారం చేసుకోగలుగుతారు. ఇంట్లో మీ మాటకి గౌరవం పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. డబ్బులు వృధా చేయకూడదు అనేటటువంటి ఆలోచన, డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే కనుక ఈ నెలలో విజయం కనపడుతుంది. పనులు కూడా తొందరగా జరుగుతాయి. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా లభించబోతున్నాయి. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయ పెడతారు, ఖర్చు పెడతారు. ముఖ్యంగా వాళ్ళతో తిరుగుతారు. శారీరకంగా కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వివాహేతర సంబంధాలకి, అనవసరమైన సంపర్కాలకి దూరంగా ఉండండి. వాటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో కామకోరికలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాలేజీ విద్యార్థులు కానీ లేదా ఈ యొక్క ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కానీ జాగ్రత్తలు తీసుకోండి. భవిష్యత్తులో అమలు చేసేటటువంటి మీ నిర్ణయాలు మాత్రం రహస్యంగా ఉంచండి. ఎవరు పడితే వాళ్ళకి చెప్పకండి. జాగ్రత్త. మీ పని ఏదైతే ఉందో అది మాత్రం మీరు శ్రద్ధగా చేసుకోగలుగుతారు. అలాగే జీవుల పట్ల ప్రేమ, పరోపకారము, ఇతరులకు కూడా అపకారం చేయడం బాగా కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే మీ పనిని మీరు గుర్తించడమే కాదు, మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని గుర్తించి మీలో ఉండే టాలెంట్ని బయటికి తీసుకురాగలుగుతారు. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. భవిష్యత్తును బాగా అర్థం చేసుకోగలిగే మీ జీవితంలో మార్పు తీసుకురావడం, వ్యాపారంలో మార్పు తీసుకురావడం లేదా భవిష్యత్తును అర్థం చేసుకుని మిమ్మల్ని మీరు మార్చుకుంటారని చెప్పొచ్చు. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. అప్పులు తీర్చగలుగుతారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులు సహకారం లభిస్తుంది మీకు. సభలు, సమావేశాలు చురుగ్గా పాల్గొనగలుగుతారు. నీతి నిజాయితీగా ఉండాలనుకుంటారు. అలాగే కోరికలు తీర్చుకోగలుగుతారని చెప్పొచ్చు. బాగా కష్టపడతారని చెప్పొచ్చు. స్నేహితులతో సంతోషంగా ప్రయాణాలు చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు. అలాగే సంతోషంగా ఉంటారు. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి పనులన్నీ ఈ నెల మీకు పూర్తి అవబోతున్నాయని చెప్పొచ్చు.
ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. విలువైన పత్రాలు అందుకోగలుగుతారు. వ్యవసాయం చేసేవారికి విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. ఆగిపోయిన పనులన్నీ ఎదరగా వెళతాయి. బాగా అద్భుతమైనటువంటి పరిణతి కనపడు. కాకపోతే టెన్షన్లు, ఒత్తిడులు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట కానీ ఎక్కడైనా సరే మెంటల్ ప్రెజర్ బాగా పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అయితే సుందరమైన ప్రదేశాలు చూడడం, విహారయాత్ర చేయడం బాగా ఆనందాన్ని ఇస్తుంది మీకు అని చెప్పచ్చు. గొప్పవాళ్ళతో స్నేహం చేయడం వల్ల కూడా మీరు అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడడంతో పాటుగా ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా ఉన్నతంగా ఆలోచించి వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించుకోగలుగుతారు. విలాసవంతంగా జీవితాన్ని గడపడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అయితే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉన్నాయి. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా మంచి మంచి అవకాశాలని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొంచెం ప్రతికూల వాతావరణం కనపడుతోంది గోచారం చూసుకున్నట్లయితే. అయితే వచ్చినటువంటి డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, అనవసరంగా ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకోవడము, అలాగే అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము, వృధా ప్రయాణాలు, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడాలు కనపడుతున్నాయి. కుటుంబంలో వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల కానీ, ఆరోగ్యం బాగోక కానీ, ఏదో రకమైనటువంటి కారణాల చేత విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ గుర్తింపు లేకపోవడం, అధికారిక ఒత్తిడి పెరగడం, మెంటల్ టెన్షన్లు, అలాగే ఇంక్రిమెంట్లు సరైనవి లేకపోవడం లేదా సరైనటువంటి ఆదాయం రాకపోవడం కనపడుతోంది. అలాగే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడం కానీ, మానసిక ఒత్తిడికి గురవడం కానీ, లేదా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఇంటర్వ్యూలో నిరాశపడడం కానీ జరుగుతుందని చెప్పొచ్చు. ప్రేమించిన వాళ్ళని, కావలసిన వాళ్ళని, కుటుంబ సభ్యులని అపార్థం చేసుకోవడం కానీ, వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట కూడా తోటి వాళ్ళతో అపార్థాలు కానీ కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోవడం వల్లే ఈ నెలలో ఎక్కువ గొడవలు, సమస్యలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. అనాలోచితమైనటువంటి పనులు చేయకండి. ఆలోచించి ఏ పనైనా చేయండి, ఏ నిర్ణయమైనా తీసుకోండి. ఎందుకంటే కంగారుగా చేసే పనుల వల్ల నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంచెం నత్తనడగ్గా సాగుతున్నాయి. సరైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యల వల్ల మనస్తాపము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, వ్యాపారాలలో చిరాకులు, ఉద్యోగంలో విపరీతమైనటువంటి పరిభారం పెరగడము, అలాగే అప్పులు చేయవలసి రావడము, అనవసరమైనటువంటి వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడము కనపడుతోంది. భూములు కానీ, యంత్ర పరికరాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేస్తే మాత్రం కలిసి వస్తుంది. బంగారం మీద, భూముల మీద పెట్టినటువంటి పెట్టుబడులు యోగిస్తాయి. ఇన్సూరెన్స్లు, పొల్యూషన్లు లేకపోతే కనుక దానికి సంబంధించిన విషయాల పట్ల పెట్టుబడులు పెట్టగలుగుతారు, లేదా వాటికి సరిగా రెన్యూల్ చేసుకోగలుగుతారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ కట్టడం కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అయితే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కొంచెం లేటుగా సాగుతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. అనుకోని ఖర్చులు, అలాగే గతంలో చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు, క్రెడిట్ కార్డులు, ఈఎంఐల ద్వారా వాటికి సంబంధించినటువంటి అప్పులు చెల్లించలేని పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే ఎవరితోటైనా సరే మోసం చేయడానికి, అబద్ధాలు ఆడడానికి ప్రయత్నం చేయకుండా దొరికిపోతారు. అనవసరంగా మిమ్మల్ని ఎదుటి వాళ్ళు చులకనగా చూస్తారు. మీకన్నా చిన్నవారితో గొడవలు పెట్టుకోకండి. కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోకండి. ఎవరిని పడితే వాళ్ళు డబ్బులు అడగకండి. వృధా ప్రయాణాలు చేయకండి. అలాగే ఏది పడితే అది కొనడానికి ప్రయత్నం చేయకండి. అప్పు చేసి డబ్బులుంటే కొనుగోలు చేసుకోవచ్చు. పైకి మంచి వాళ్ళలా నటిస్తూ మిమ్మల్ని మోసం చేయడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాళ్ళతో ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంపాదన విషయంలో కూడా జోద ప్రక్రియలు కానీ, బెట్టింగ్లు, స్కాములు జోలికి కానీ అస్సలు వెళ్ళకండి. తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించాలనుకుంటే మాత్రం ఉన్న డబ్బులన్నీ పోతాయి మీకు. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం ఒకసారి జాతక పరిశీలన ఖచ్చితంగా చేయించుకోండి. జాతకంలో బలం ఉంటేనే మీకు అవి యోగిస్తూ ఉంటాయి. అలాగే ఎవరిని పడితే వాళ్ళని నిందించడం కానీ, కోపడడం కానీ మంచిది కాదు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. వ్యాపార లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మొండి బకాయిలు, డబ్బులు వసూలు అవ్వకపోవడం కనపడుతోంది. అలాగే వ్యవహారాలన్నీ కూడా ప్రతి పని ఆలస్యంగానే ఎదురుకెళ్తూ ఉంటుంది కాబట్టి 1కి 10 సార్లు తిరగవలసి వస్తూ ఉంటుంది కాబట్టి కంగారు పడకండి. అలాగే ఇంట్లో వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, లేదా సరిహద్దు గొడవలు కానీ పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. శారీరక కోరికల వల్ల, కామ కోరికల వల్ల ఎవరిని పడితే వాళ్ళని కలవడం కానీ, వివాహేతర సంబంధాలు కానీ ఇబ్బందులు కలగజేస్తున్నాయి. అలాగే కాలేజీ విద్యార్థులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగాలు చేసే చోట కూడా పరస్పర శారీరక కోరికల్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఇతర దేశాల నుండి భారతీయులకి ఉద్యోగాలు పోవడం కానీ, లేదా వీసా సమస్యలు కానీ, గృహపరమైన సమస్యలు కానీ కనపడుతూ ఉన్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న ఆలస్యం అవ్వడం కానీ, వివాహం చెడిపోవడం కానీ కనపడుతుంది. అందుకనే ఒకసారి జాతక పరిశీలన కూడా చేయించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. తద్వారా జాతకంలో లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో చూసి ఏదైనా దోషాలని పరిహారాలు అవి చేయిస్తూ ఉంటాం. తద్వారా ఏంటంటే ఈ దోషాలన్నీ పోయి మీకు వివాహం తొందరగా జరుగుతుంది. వివాహానికనే కాదు, సంతానానికి, ఉద్యోగానికి, వ్యాపారానికి, ఆర్థిక ఇబ్బందులు అన్నిటికీ కూడా పర్సనల్ జాతకంలో ఉండే లగ్న బలము, దశలు చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకునే ప్రయత్నం చేసి ఎదరకు వెళ్ళండి.
ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే డబ్బుల విషయంలో గతంలో దాచుకున్న డబ్బులు అవ్వచ్చు, లేదా సంపాదించిన డబ్బులు అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి కానీ అవసరాలకు కానీ చాలా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అయితే దుబారా ఖర్చులు కానీ వేస్టేజ్ ఖర్చులు మాత్రం చేయకండి. ముఖ్యమైన అవసరాలకి, వ్యాపారాలకి, గృహాలు కొనడానికి, వాహనాలు కొనడానికి, పెట్టుబడులు పెట్టడానికి మాత్రం చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ప్రకృతిని ఆస్వాదించడం, బయట ప్రాంతాలు తిరగడం, కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి పిక్నిక్లకు కానీ, విహారయాత్రలకు కానీ, ఉద్యానవనాలకు కానీ, పార్కులకు కానీ, లేదా సముద్రాల దగ్గరికి కానీ, కొండ చర్యల దగ్గరికి కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకి ధర్మాన్ని బోధించడం, దురలవాట్లు తగ్గించుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తూ ఉన్నాయి. అయితే ఎవరికైతే మద్యపాన, ధూమపాన వ్యసనాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు లేదా అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడాలు, ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అవి మానేసుకోవడమే చాలా మంచిది. అలాగే మానసిక ప్రశాంతత కోసం బాగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మెంటల్ టెన్షన్లు ఎక్కువగా ఉంటుంటాయి మీకు. దానివల్ల ఈ టెన్షన్లు ఎప్పుడు వదులుతాయా, ఎప్పుడు మనకి ప్రశాంతత వస్తుందా అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోగలుగుతారు. ప్రజలలో గుర్తింపు పొందగలుగుతారు, విజయాలు పొందగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి పరిష్కారాలు, వివాదాలన్నీ పరిష్కారాలు, అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు కనపడుతున్నాయి. అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము, ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కూడా ఆరోగ్యం విషయంలో మార్పులు తీసుకురావడము, జీవన విధానంలో మార్పులు తీసుకురావడము, అలాగే వ్యాయామం చేయడము, పౌష్టికాహారం తినడం, మితాహారాన్ని తినడం, లేదా బయట ఫుడ్లు మానేయడం లాంటి వాటి వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గి మీకు ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పొచ్చు. అయితే ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో పెద్ద పెద్ద సమస్యల నుంచి, ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగాల్లో రిస్కులన్నీ తగ్గుతాయని చెప్పొచ్చు. కెరీర్ గ్రోత్ కనపడుతోంది. ఉద్యోగ అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలిగే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. అలాగే ప్రయాణాలు చేసినప్పుడు ముఖ్యంగా స్త్రీలు రాత్రి ప్రయాణాలు ఒంటరిగా చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. దూర ప్రయాణాలు, కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతో చేసే ప్రయాణాల్లో ఆనందాన్ని అనుభవించగలుగుతారు. విదేశీ యాత్రల కోసం ప్రయత్నాలు చేయొచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడడం, వస్తు లాభము, అనుకున్న వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్లు కొనుగోలు చేసుకోగలగడం, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడంతో పాటుగా ఇతరులు చేసినటువంటి లోపాలు సరిదిద్దడంతో పాటుగా కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులు కొత్త విధానాలను నేర్చుకోగలుగుతారు, టెక్నాలజీని బాగా ఉపయోగించుకోగలుగుతారు. సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారాన్ని ప్రచారం చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. వ్యవసాయం చేసేవారికి వాతావరణం అనుకూలించడంతో పాటుగా గిట్టుబాటు ధర పంటకు కనబడుతోంది, లాభాలు కనపడుతున్నాయి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. సమాజ సేవ ద్వారా ప్రజలలో గుర్తింపు పొందగలుగుతారు. మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. నూతన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. వీసాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరినైనా కలవాలనుకున్నా, ప్రేమించిన వ్యక్తులకి మీ ప్రేమ విషయం చెప్పాలనుకున్నా, ప్రపోజ్ చేద్దామనుకున్న అనుకూలతలు, అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి వివాహ యోగ్యతలు, శారీరకంగా ఎవరితోటైనా కోరిక తీర్చుకోవాలనుకున్నట్లయితే కనుక వాటికి సంబంధించినటువంటి అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. అయితే వివాహేతర సంబంధాల జోలికి మాత్రం వెళ్ళకండి. ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడమే కాదు, ఆగిపోయిన ప్రమోషన్లు ఎదురుగా వెళతాయి. అనుకున్న ప్రదేశాలకి స్థాన మార్పులు, స్థాన బదిలీలు ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా కనపడుతోంది. ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ అభివృద్ధితో పాటుగా అక్కడ ఉండేటటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవ్వడాలు, లేదా ఇతర దేశాల్లో ఉండేటటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే వీసాలు మంజూరు అవడం, H1B వీసాలు పికప్ అవడం, గృహయోగం కనపడుతోంది. బ్యాంకు లోన్లు ప్రయత్నం చేసే వాళ్ళకి, అంటే వ్యాపారాల కోసం కానీ, లేదా వాహనాలు కొనడం కోసం కానీ, లేదా భూములు కొనడం కోసం కానీ, గృహాలు కొనడం కోసం కానీ లోన్ల కోసం అప్లై చేస్తున్నట్లయితే కనుక అవి మీకు సులువుగా మంజూరయ్యే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడానికి, వ్యాపార రుణాలు తీసుకోవడానికి, పర్మిషన్లు తీసుకోవడానికి అనుకూలంగా కనపడుతుంది ఈ నెల. రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టినా, బంగారం భూముల్లో డబ్బులు పెట్టినా, స్థిరాస్తుల్లో ప్రతి పెట్టుబడి కూడా మీకు ఎక్కువగా లాభాన్ని కలగజేస్తుంది కాబట్టి పెట్టచ్చు. అయితే స్టాకుల్లోనూ లేదా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జాతకంలో బలం లేకపోతే అవన్నీ నష్టాలు కనపరుస్తుంటాయి. అందుకే ఒకసారి జాతకం చూపించుకోండి. మాకు ఫోన్ చేస్తే మేము మీ జాతకాన్ని చూస్తాం, డేట్ ఆఫ్ బర్త్ను బట్టి. తద్వారా ఏదైనా దోషాలంటే పరిహారాలు చేస్తాం. ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయో, బాగున్నాయి లేదా, అనుకూలిస్తున్నాయి లేదా చెప్తూ ఉంటాం. తద్వారా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక అది విద్యకి, ఉద్యోగానికి, వ్యాపారానికి, సంతానానికి, వివాహానికి అన్నిటికీ అదే అలా పనిచేస్తుంది. కాబట్టి పర్సనల్ జాతకం చాలా ముఖ్యం. కాబట్టి ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టే వాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే
చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఎప్పటి నుంచో మీకు ఇష్టమైనటువంటి వస్తువు ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా, ఏదో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సెల్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకున్నా, లేదా వాహనాలు కొనాలనుకున్నా, వాహనాలు మార్చాలనుకున్నా ఈ నెలలో బాగా అనుకూలంగా కనపడుతుంది. ఇల్లు కట్టడం కానీ, ఇల్లు కొనడం కానీ, భూములు కొనడం కానీ, వ్యవసాయ క్షేత్రాలు కొనడం కానీ ఇవన్నీ మీకు బాగా లాభిస్తున్నాయని చెప్పొచ్చు. అంటే ఎప్పటి నుంచో బ్యాంకు రుణాలు మంజూరు అవ్వక ఆగిపోయిన పనులన్నీ ఎదరికి వెళతాయి. బ్యాంకు రుణాలు మంజూరు అవడం వల్ల కొత్త వ్యాపారాలు పెట్టగలుగుతారు. ఏదైనా దేనికైనా పర్మిషన్లు ఆగిపోతే, వ్యాపారాలు పెట్టడానికి, ఇండస్ట్రీలు పెట్టడానికి, అలాంటి వాటికి ఏదైనా పర్మిషన్లు ఆగిపోతే అలాంటి పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విలువైనటువంటి ఆభరణాలు కొనడం కానీ, వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, విద్యుత్ వాహనాలు కొనడం కానీ బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. పితృపూర్వక ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. పోటీ పరీక్షలలో చక్కని విజయాన్ని విద్యార్థులు పొందగలుగుతున్నారు. కొత్త బట్టలు ధరించడం కానీ, కొత్త వస్త్రాలు కొనడం కానీ, ఆన్లైన్ షాపింగ్లు చేయడం కానీ చేస్తారు. అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, ప్రపంచ పరిజ్ఞానం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. మీలో నీతి నిజాయితీ పెరుగుతాయని చెప్పొచ్చు. శ్రమించే తత్వం, కష్టపడే తత్వం మీలో పెరగబోతోంది. బద్ధకము, లేజినెస్ చాలా శాతం తగ్గుతాయి. ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నారో, ఎవరినైతే శారీరకంగా కోరికలతోటి కలవాలనుకుంటున్నారో అలాంటి కోరికలు తీర్చుకునే అవకాశం ఈ నెలలో బాగా కనపడుతోంది. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకునే అవకాశం ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతోంది. కొత్త కొత్త ప్రాజెక్ట్ వర్కులు ప్రారంభం చేసినా, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నా, రిస్కులు చేసినా కూడా ఈ నెలలో కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాకపోతే దేనికైనా జాతకంలో బలం ఉంటేనే అది యోగిస్తాయి. అందుకనే ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం, లేదా ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేయిస్తాం. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. యోగించలేదని కూడా పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాతకం చూపించుకోండి, మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. ఇక ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా బ్రహ్మాండమైన మార్పు కనపడుతోంది. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు. బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు మానేస్తారు, తగ్గించుకుంటారని చెప్పొచ్చు. వ్యాయామం చేయాలని తపన, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకోవాలన్న తపన, మంచినీళ్ళు ఎక్కువ తాగడము, రాత్రి సెల్ ఫోన్ చూడకుండా తొందరగా పడుకోవడానికి ప్రయత్నం చేయడము, తెల్లవారుజామున లేచి వ్యాయామం చేయడము, మెడిటేషన్ చేయడంతో పాటుగా సమయానికి భోజనం చేయడం వల్ల, కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోవడం వల్ల మీకు బ్రహ్మాండమైన ఆరోగ్యము, శక్తి, ఉత్సాహము లభించడమే కాదు, చాలా బ్రహ్మాండంగా దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుతాయి, ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతోంది. మీలో ఏంటంటే ఉత్సాహం పెరుగుతోందని చెప్పొచ్చు. పనుల యందు ఆసక్తి, మిమ్మల్ని మీరు మార్చుకోవడము, ఇంకా ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేయడాలు, డబ్బు సంపాదించడానికి తాపత్రయపడడాలు, సమయాన్ని వృధా చేయకూడదు అనేటటువంటి ఆసక్తి బ్రహ్మాండంగా మీలో పెరగబోతున్నాయి. గొడవలు తగ్గించుకోవాలి, ప్రేమ పెంచుకోవాలి, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి, ప్రేమించిన వాళ్ళతో అన్యోన్యంగా ఉండాలి, ఎవరితోటి గొడవలు పెట్టుకోకూడదు అనేటటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీలో ఉండే కోపతాప ఆవేశాలు తగ్గించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక వృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ బలపడము, కావలసిన ప్రదేశాలకి మారడాలు, గృహయోగాలు లేదా వీసాలకి సంబంధించినటువంటి సమస్యలు తొలగి అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. దుబారా ఖర్చులు, అలాగే అనవసరమైనటువంటి వ్యామోహాలకి ఖర్చులు, భోగానికి ఖర్చులు తగ్గించుకున్నట్లయితే అలాగే చాలా బ్రహ్మాండంగా మీకు లాభాలు కనపడుతూ ఉన్నాయి. పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి. బడ్జెట్ ప్లానింగ్, ఎప్పుడు ఏ ఖర్చు అవసరం అవుతుందో చూసుకోండి. అంతేగాని మాట్లాడితే ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల ద్వారా ఏది పడితే అది కొనుక్కుంటూ పోయినట్లయితే తర్వాత మీకు డబ్బులు చేతిలో ఉండవు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే రోజువారీ పనులలో మార్పులు, అంటే ఏ సమయానికి ఏ పని చేయాలో తొందరగా పనులు పూర్తి చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు సమయం మిగలడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేకపోతే రోజు గడిచిపోతుంది తప్ప సుఖం ఉండదు మీకు. అలాగే యోగా, మెడిటేషన్ వంటి ప్రాక్టీస్ చేయడం మంచిది. రాజకీయ నాయకులకి ప్రజాదరణ బాగా పెరుగుతుంది, పదవులు పొందగలుగుతారు, ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు, కొత్త కొత్త ప్రణాళికలు ఆశించుకోగలుగుతారు, మార్చుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి క్రియేటివ్గా ఆలోచించగలిగే థాట్స్ బాగా పెరుగుతాయి. యాక్టింగ్లో స్కిల్స్ డెవలప్మెంట్ అవుతాయని చెప్పొచ్చు. గొప్ప వ్యక్తుల పరిచయం మీకు జీవితంలో మార్పు తీసుకురాబోతోంది. నిరుద్యోగులు కూడా మంచి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే మీ అంతా మీరు సొంతంగా ఎదగడానికి ఏదో రకమైనటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఏదైనా క్రియేట్ చేసుకోగలుగుతారు సొంతంగా ఉపాధిని. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి పెద్దలు కుదిర్చిన వివాహాలు అయితే బ్రహ్మాండంగా కుదురుతున్నాయి. ప్రేమ వివాహాల్లో ఆటంకాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే దానికి కూడా జాతకం ఒకసారి చూపించుకోండి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడమో, మీ ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడమో, మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి తప్ప ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే అవుతుంది. భార్యాభర్తల మధ్య సమన్వయ లోపాలు పోయి ఇద్దరి మధ్య అండర్స్టాండింగు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. వ్యాపారాలలోనూ, భూములలోనూ, గృహాలలోనూ, బంగారంలోనూ పెట్టే పెట్టుబడులు వృద్ధవుతున్నాయి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. అలాగే జోదము జోలికి, బెట్టింగుల జోలికి, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు, అలాగే
పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి కట్టినట్టయితే మీకు కలిసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కట్టుకునే ప్రయత్నం చేయండి. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు, రుణాలు తీర్చగలుగుతారు, కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. అయితే స్టాక్ మార్కెట్లో, రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు ఎక్కువగా పెట్టగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే సోషల్ మీడియా ద్వారా అంటే యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాముల ద్వారా ఎవరైతే ఈ యొక్క సోషల్ మీడియాలో మీ యొక్క టాలెంట్ని, స్కిల్స్ని మీ యొక్క వ్యవహారం చేసుకుంటున్నారో, పోస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చక్కని ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లతో పాటుగా ప్రధానంగా డబ్బు లాభం కనపడుతుందని చెప్పొచ్చు. అంటే మీకు రావాల్సిన రెవెన్యూ బ్రహ్మాండంగా జనరేట్ అవుతుంది, సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు బ్రహ్మాండంగా పెరుగుతారు. ఆదాయం సంపాదించుకోవడానికి అనేక మార్గాలు వెతుక్కుంటారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి బోనస్లు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు కానీ, విదేశీ యాత్రలు కానీ, విహారయాత్రలు కానీ చేయగలుగుతారు. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి ఏదైతే టాలెంట్, మీ యొక్క మార్కుల గురించి ఏదైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. అలాగే ఎవరైనా ఇంటర్వ్యూల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలో కూడా మంచి అవకాశాలు పొందగలుగుతారని చెప్పొచ్చు. కొత్త కొత్త కంప్యూటర్ కోర్సులు నేర్చుకునే వారికి, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకునే వారికి, విద్యార్థులకు చాలా అనుకూలంగా కనపడుతోంది. మీరు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. పని చేసేటటువంటి సమర్థత బ్రహ్మాండంగా పెరుగుతోంది. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు ఎదురుగా వెళతాయి. అయితే కోపం తగ్గించుకోవాలి. కోపం వల్ల ప్రేమించిన వాళ్ళు, కుటుంబ సభ్యులు దూరం అవుతున్నారు, జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్తులో మీకు ఫలితాన్ని ఇచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీ మాటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని చెప్పొచ్చు. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతూ ఉన్నాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. ఇంట్లో శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. వివాహం కుదరని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యతతో పాటుగా ప్రేమించిన వాళ్ళతో వివాహాల కోసం ప్రయత్నం చేస్తే కొంచెం జాతకాలు చూపించుకుంటే అనుకూలంగా కనపడుతోంది. చాలా రకాల సమస్యలకు పరిష్కారం కనపడుతోంది. పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన ప్రయత్నాలు, IVF ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనపడుతోంది. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గోచారం అనుకూలంగా కనపడటం లేదు. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగానే పనులు పూర్తవుతూ ఉంటాయి. కాబట్టి కంగారు పడకండి, కొంచెం ఎదురు చూడండి, ఓర్పుతో ప్రయత్నాలు చేయండి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, తీవ్ర వ్యతిరేకతలు లేదా మీరు మంచిగా మాట్లాడిన అవతల వాళ్ళు అపార్థాలు చేసుకోవడాలు కనపడుతున్నాయి. మీరే ఎదుటి వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం కానీ లేదా ఏదో రకమైనటువంటి మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్లు ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. అప్పుల బాధలు ఎక్కువ అవుతున్నాయి, రుణ బాధలు బాగాను. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. ఉద్యోగాలు మారాలనుకున్నా కుదరకపోవడం, దూరపు బంధువుల నుంచి చెడు వార్తలు వినే అవకాశాలు, మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యే అవకాశాలు, విదేశీ ప్రయాణాలు వాయిదా పడిపోవడము, వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎదుటి వాళ్ళకి మీ మీద ఈర్ష్య, ద్వేషం, అసూయ పెరిగిపోతుంటాయి కాబట్టి మీరంటే గిట్టని వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కొంచెం నరదృష్టి, నరఘోష కూడా బాగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బులు ఉన్నా కూడా సంతృప్తి లేకపోవడం, ఏదో తెలియని అశాంతి, బెంగ, భీతి, భయం లాంటివి, అనారోగ్య సమస్యలు, అసంతృప్తి, మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. అలాగే అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఇబ్బందులు, తప్పుడు ప్రదేశాలలో డబ్బులు పెట్టడం వల్ల తీవ్ర ధన నష్టం కూడా కనపడుతుంది. అందుకని ఏదైనా డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా పెట్టే పెట్టుబడులన్నీ నష్టపోతారు. అందుకనే మీ డేట్ ఆఫ్ బర్త్ అది పంపితే నువ్వు జాతకం చూస్తాం. అందులో ఏంటంటే లగ్నం ఎక్కడుంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తాయో తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ దశలు యోగించే అనుకోండి మనం పెట్టే పెట్టుబడి అంతా లాభం ఉంటుంది. అంటే ఈ పెట్టుబడిగానే కాదు, ఉద్యోగానికి, వ్యాపారానికి, సంతానానికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా పర్సనల్ జాతకంలో ఉండే లగ్న బలం చాలా ముఖ్యం కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే జాతకం చూస్తాం కాబట్టి జాగ్రత్తలు పడవచ్చు. ఏదైనా పరిహారాలు చేస్తే అవసరం అయితే తద్వారా ఇబ్బందులు ఉండవు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటువంటి జాగ్రత్త. అయితే భూములు కొనవచ్చు, గృహాలు కొనవచ్చు, లేదా బంగారము, వెండి లేదా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి మాత్రం లాభం ఉంది. మీరు సొంతంగా చేసుకునే వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే నష్టం అయితే రాదు, తత్వ జాగ్రత్తలు తీసుకోండి. కానీ షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. బెట్టింగ్లు జోలికి, స్కాముల జోలికి, వాటి జోలికి, అసలు జోద ప్రక్రియల జోలికి అసలు వెళ్ళకండి. అలాగే ప్రేమించిన వాళ్ళతోటి, ఇష్టమైన వాళ్ళతో వివాహం చేసుకుందాం అనుకున్నా ఏదో కారణంగా ఆలస్యం అవడం, లేదా బ్రేకప్స్ జరగడం, లేదా ఏదో రకమైన ఆటంకాలు రావడం కనపడుతుంది. ప్రేమికుల మధ్య కూడా గొడవలు కనపడుతూ ఉన్నాయి. ఇంట్లో మీ ప్రేమకు ఒప్పుకోకపోవడం వల్ల మనస్తాపము, మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్లు, అనుమానపాలుచులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి మిస్క్యారీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ప్రేమికుల మధ్య అపార్థాలు, వ్యామోహాలు, అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ కలవడాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. బయట కలవకండి, దొరికిపోతారు, జాగ్రత్తగా ఉండండి. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానం లేకపోవడం వల్ల ఇబ్బందులు, అలాగే మంచి మంచి అలవాట్లు పాడు చేసుకోవడం కనపడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయాలు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. సమయానికి తినండి, సమయానికి పడుకోండి. ముఖ్యంగా సెల్ ఫోన్లు చూస్తూ రాత్రంతా వ్యవహారాలు చేయకండి. ముఖ్యంగా బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు అస్సలు తినకండి, మీకు ఆరోగ్యం బాగుంటుంది. విపరీతంగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇంట్లో మీ పిల్లల వల్ల ఎక్కువగా ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. ఇంట్లో ఏదో రకమైన సమస్య వల్ల ఖర్చులు, వస్తువులు చెడిపోవడం, వాహనాలు చెడిపోవడం వల్ల ఖర్చులు, రకరకాల కారణాల చేత
ఏదైనా కొన్ని రెన్యూవల్ చేయించుకునేటటువంటి ఖర్చులు ఇలాంటివి కనపడుతున్నాయి. అలాగే పాలసీలు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయని చెప్పొచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. అలాగే నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా మీరు అనుకున్న ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల వచ్చిన ఉద్యోగాన్ని సరిపెట్టుకునే పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగస్తులకి అధికారిక ఇబ్బంది కనపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే అనుకున్నంత గుర్తింపు లేకపోవడము, కెరీర్ గ్రోత్ లేకపోవడం కనపడుతోంది. అనవసరమైన వివాదాలు ఇరుక్కోవడం కానీ, కోర్టు సమస్యలు ఇరుక్కోవడం కానీ, పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ కనపడుతుంది. కాబట్టి గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి కూడా వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే మీకు రావాల్సిన ఆస్తులు, సంక్రమించవలసిన ఆస్తులు కూడా ఆలస్యంగానే సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి. అనవసరమైన కోరికలు పెరిగిపోతూ ఉన్నాయి, ముఖ్యంగా శారీరక కోరికలు. కాబట్టి అనవసరంగా ఎవరిని పడితే వాళ్ళని శారీరకంగా కలవడానికి మాత్రం తాపత్రయపడకండి. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశాలు, మోసపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే కనపడటం లేదు, జాగ్రత్త. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్త. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. తీర్థయాత్రలు, విహారయాత్రలు మాత్రం చేయగలుగుతారు, కానీ చివరి సమయంలో ఏదో ఒక ప్రయాణం క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీకు చాలా నిరాశ అవుతుంటుంది అనమాట. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు కానీ, వివాదాలు ఎదుర్కొనే సమస్యలు కానీ, ప్రత్యర్థుల వల్ల గొడవలు కానీ కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీకు రావాల్సిన మంచి అవకాశాలు వేరే వాళ్ళకి దక్కడము, మంచి ఇతర భాషల్లో వచ్చే అవకాశాలు కూడా చేదార్చే పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, పిల్లలు, మీరు ఎక్కువగా పిల్లల మీద ప్రేమ చూపించడం వల్ల, గారాబం చేయడం వల్ల వాళ్ళు పాడే అవకాశం కనపడుతుంది. కాబట్టి కొంచెం కఠినంగానే ఉండండి, జాగ్రత్తగా వ్యవహారం చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారనేది గమనిస్తూ ఉండండి రాత్రులు. అలాగే ప్రేమించిన వాళ్ళు వెంటపడడం, వాళ్ళని ఏడిపించడం ఇలాంటివి మాత్రం ఎవరు చేయకండి. ఇష్టమైన వారి మీద ప్రేమ ఉన్నా కూడా అది ఏదో కారణంగా మీ ప్రేమని కోపం వల్ల ఆ ప్రేమ పోగొట్టుకుంటారు. కాబట్టి కోపంగా మాత్రం ఎవరితోటి మీ ప్రేమించిన వాళ్ళతో కోపగించుకోకండి. చిరాకు, కోపం, అసహనం పెరిగిపోతున్నాయి. మనసుకు ఇష్టం లేనటువంటి పనులు చేయవలసిన పరిస్థితి కనపడుతుంది. అనవసరమైన వ్యక్తులతో గొడవ పెట్టుకుని ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది. మీకు ఏం కావాలో తెలియక బాధపడే పరిస్థితి కనపడుతుంది. అతిగా మాట్లాడడం వల్ల, అతిగా తినడం వల్ల, అతిగా ఆశపడడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇలా జాగ్రత్త. కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితి కనపడుతుంది. చెడు సలహాలు ఇచ్చేవారు మాట విని నష్టపోతారు, జాగ్రత్త. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. వ్యాపారం మొదట్లో కొంచెం స్వల్ప లాభాలు ఉన్న తర్వాత నష్టాలు కనపడుతున్నాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడటం లేదు. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, వాహనాలు మార్చేటప్పుడు సమస్యలు కానీ కనపడుతున్నాయి. కొత్త వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడానికి మాత్రం ఆసక్తి చూపిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు చికాకులు పెరుగుతున్నాయి. స్త్రీలకి మనశ్శాంతిగా కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. డాక్యుమెంట్లు, రాతకోతలు, రిజిస్ట్రేషన్లు ఆలస్యమయ్యే పరిస్థితి కనపడుతుంది. శత్రువులు బాగా ఇబ్బంది పెడతారని చెప్పొచ్చు. మిమ్మల్ని ప్రేమించే వారు దూరం అవుతారు. రాజకీయ నాయకులకి కొంచెం అస్వస్థత, ఇబ్బందులు కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు తిరగడానికి చాలా ఇబ్బంది కనపడుతుంది. ఆదాయం కన్నా ఖర్చు అధికమవుతోంది. పరిశ్రమలకు సంబంధించినటువంటి వారికి, వ్యాపారస్తులకి కూడా విపరీతంగా రుణబాధలు బాగా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే డబ్బు సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనేటటువంటి విషయంతో పాటుగా కష్టపడతారు బాగా డబ్బులు సంపాదించడానికి. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. అలాగే భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, లేదా బంగారం రూపంలో పెట్టుబడులు పెట్టడం, ఫిక్స్డ్ డిపాజిట్లు, అలాగే పాలసీలు కట్టడం, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడం లాంటివి ఈ నెలలో మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. ఎందులో పెట్టుబడులు పెట్టినా ఆ డబ్బులు మీకు చక్కగా వృద్ధి అవుతున్నాయి కాబట్టి చక్కగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు అంటే యంత్ర పరికరాలు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్లు, అలాగే వాహనాలు, విద్యుత్ వాహనాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేయడానికి ఈ నెలలో చాలా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే ఇంట్లో ఏదైనా చెడిపోయిన వస్తువులు ఉన్నా, వాహనాలు ఉన్నా వాటిని రిపేర్ చేయించుకోవడం, ఇంటి మరమ్మతులు చేయించుకోవడం, డెకరేషన్ చేసుకోవడం, రీమోడలింగ్ చేయించడం ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తున్నాయి ఈ నెలలో. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు, దానికి సంబంధించిన ప్రణాళికలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టడానికి లేదా ఏదైనా కొనడానికి, అప్పులు చేయడానికి ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే బ్యాంకు లోన్లు తొందరగా మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీకు. నిరుద్యోగులకి మంచి అవకాశాలు కనపడతాయి ఉద్యోగపరంగా. కానీ కొంచెం చాలా జాగ్రత్తగా ఇంటర్వ్యూలో పాల్గొన్నట్లయితేనే మీకు ఉద్యోగాలు వస్తాయి, జాగ్రత్త. అనవసరమైన వ్యక్తులతో వివాదాలు పెట్టుకోవడం కానీ, లేదా ఆవేశంగా మాట్లాడడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ మంచిది కాదు. కాబట్టి బయట వ్యక్తులతో గొడవలు పెట్టుకోకండి. ప్రేమించిన వ్యక్తులతోటి కలయికలు కనపడుతూ ఉన్నాయి. ఇష్టమైన వారితోటి కోరికలు తీర్చుకోగలుగుతారు, శారీరకంగా కలవగలుగుతారు, కామపరమైన కోరికలు పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశాలు, ఉద్యోగంలో స్థాన మార్పులు, కొత్త ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాలు మంజూరు అవ్వడం,
లేదా సరదాగా విహారయాత్రల కోసం విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కలిసి వచ్చే అవకాశాలు, కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలో ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య ఆకర్షణ, ఇష్టము బ్రహ్మాండంగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వివాహం కోసం కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ బ్రహ్మాండంగా పెరుగుతోంది. రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోగలగడం, అలాగే రాజకీయ చతురతను వహించడం, ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడంతో పాటుగా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయని చెప్పచ్చు. అపార్థాలు, గొడవలు తగ్గి కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. భార్యాభర్తలు కూడా శారీరకంగా కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్లు తగ్గించండి, ప్రోటీను, ఫైబరు ఫుడ్లు, అలాగే సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోండి. తద్వారా మీకు ఆరోగ్యం బాగుంటుంది. రాత్రి సెల్ ఫోన్లు చూడకుండా తొందరగా పడుకోండి. పొద్దున్నే గమ్మును లేచి వ్యాయామం చేసి ఓ పావుగంట మెడిటేషన్ చేసుకుని ఓ పావుగంట పూజ చేసుకోండి. అలాగే సమయానికి తినండి. అలాగే నిద్ర మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎక్కువ నీళ్లు తాగండి. మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే ఈ నెలలో ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. బయట ఫుడ్లు మానేయండి, ఆయిల్ ఫుడ్లు మానేయండి. తద్వారా బాగుంటుంది మీకు ఆరోగ్యం. కానీ డబ్బు సంపాదన పట్ల ఆర్థికంగా మాత్రం చాలా బ్రహ్మాండంగా బలపడతారని చెప్పచ్చు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిస్తారు. ముఖ్యంగా స్త్రీలకి ఆభరణ యోగ్యత కనపడుతోంది. వివాహం కుదరని వాళ్ళకి ఈ నెలలో గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు కూడా కుదురుతాయి. అయితే వివాహాలు కుదరాలన్నా, జీవితంలో ఏదైనా సమస్యలు పోవాలన్నా పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు కూడా చాలా ముఖ్యం. అందుకనే జాతకంలో లగ్నం ఎక్కడుంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు ఎక్కడున్నాయో తెలుసుకుని అవసరమైతే ఏదైనా దోషాలంటే పరిహారాలు చేసుకుంటే మీకు సులువుగా వివాహం అనే కాదు, వివాహం, సంతానం, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే సక్సెస్ అవుతుంది. ఒకవేళ మీ జాతకం చూపించుకోవాలని మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ జాతకం చూసి చెప్తాం. ఏదైనా దోషాలు ఉంటే కూడా పరిహారాలు చేస్తుంటాం. తద్వారా మీకు ఏంటంటే ఇలాంటి దోషాలన్నీ పోయి బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కూడా ఈ నెలలో వివాహాది శుభకార్యాలు జాతకంలో బలం ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి. గతంలో ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో, మిమ్మల్ని పాడు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి తిరిగి సరైన సమాధానం చెప్పగలుగుతారు. అయితే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. డ్రైవింగ్లు చేసేటప్పుడు సీట్ బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. రాంగ్ పార్కింగ్లు చేయకండి. సిగ్నల్ జంపింగ్లు, ఓవర్ స్పీడ్ వెళ్ళకండి. అలాగే దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో సరిగ్గా చూసుకోండి. తద్వారా మీకు ఇబ్బంది ఉండదు. బాగా శ్రమ పడతారు. ఉన్నతమైన వ్యక్తులుగా మారగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి లోన్లు రావడమే కాదు, పర్మిషన్లు రావడమే కాదు, వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి. కొత్త వ్యక్తుల్ని నమ్మడం వల్ల, మధ్యవర్తుల్ని నమ్మడం వల్ల, జోదంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోతారు. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ నెలలో బాగా కష్టపడితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. కష్టపడండి. ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించాలనుకోవడము, కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయడము, ఏ పని ప్రారంభం చేసినా పట్టుదలతో పూర్తి చేయడం కనపడుతుంది. స్నేహితులు మీకు బాగా సహాయం చేయడమే కాదు, స్నేహితుల వల్ల మంచి సలహాలు కూడా పొందగలుగుతారు. అయితే కొంతమంది స్నేహితులు మాత్రం వాడుకుని వదిలేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. ముఖ్యంగా స్త్రీలు ఫ్రెండ్స్ తోటి తిరగడాలు, లేకపోతే సరదాగా వ్యవహారాలు చేయడాలు, లేకపోతే కనుక కలవడాలు శారీరకంగా మంచిది కాదు. జాగ్రత్తగా ఉండండి. సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రేమించిన వాళ్ళకి, కుటుంబ సభ్యులకి డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల దుబారా ఖర్చులు పెరిగిపోతున్నాయి. కాబట్టి డబ్బుల్ని పొదుపు చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే అదృష్టం ఏంటంటే మీరు గతంలో చేసిన పూజలు కానీ, యజ్ఞాలు కానీ, దానాలు కానీ ఈ నెలలో మీకు బ్రహ్మాండంగా సహాయం చేస్తాయని చెప్పచ్చు. దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, మంచి పనులు చేయడం, తద్వారా మీలో మార్పు అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే ఎవరైతే ప్రేమించిన వ్యక్తులను వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో, లేదా ఇంట్లో ఒప్పుకోక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళందరూ ఇంట్లో ఒప్పించుకోగలిగి ప్రేమించిన వ్యక్తులతో వివాహం చేసుకోగలిగే అవకాశాలు ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. సంతానం లేని వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ల ద్వారా కానీ, మెడిసిన్స్ వాడడం ద్వారా కానీ సంతానం కలిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. గతంలో ఏదైనా మిస్క్యారేజ్ లేని వారు కూడా ఈ నెలలో గట్టిగా ప్రయత్నం చేస్తే సంతానం కలుగుతారు. అలాగే సంతానం ఉన్నవారికి మీ పిల్లల అభివృద్ధి, వాళ్ళ చదువు, వాళ్ళ ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం, లేదా వాళ్ళకి ఉద్యోగం వచ్చిందని శుభవార్త, వాళ్ళకి పెళ్లి కుదిరిందని శుభవార్త, మంచి శుభవార్త పిల్లల నుంచి వింటారని చెప్పచ్చు. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎవరికి కూడా మీరు లొంగకండి, సాఫ్ట్గా ఉండండి. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో కొన్న భూములకి లేదా పెట్టుబడులకి రేట్లు పెరుగుతాయి, బంగారానికి రేట్లు పెరుగుతాయి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడినట్లయితే మంచి అవకాశాలు మీకు వస్తాయి. వ్యాపారాలు చేసే వాళ్ళందరూ మాట తీరు మార్చుకోవాలి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. పోటీ పరీక్షలో విద్యార్థులకి విజయం కనపడుతోంది. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఎక్కడ డబ్బులు పెట్టుబడులు పెట్టాలో, ఎలా డబ్బు సంపాదించాలో మంచి అవగాహన కలుగుతుందని చెప్పొచ్చు. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు, సబ్సిడీలు లేదా గృహ పథకాలు పొందగలుగుతారు. వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు కూడా కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చక్కని ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులు చేసేవారు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు.
ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితం ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. కాకపోతే బాగా కష్టపడాలి. అతి కష్టం మీదే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఉన్నాయి, విద్యార్థులకి చదువులో ఉత్తీర్ణత కనపడుతోంది, వ్యాపారస్తులకి ధనలాభం కనపడుతోంది. ముఖ్యంగా విద్యార్థులు కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధగా చదవండి. చదివే సమయంలో ఫోన్లు పక్కన పెట్టండి. అయితే డబ్బులు బాగా సంపాదించడానికి, మీరు ఎదగడానికి మంచి అవకాశాలు అయితే ఈ నెలలో రాబోతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేయగలుగుతారు. మీలో నీతి, నిజాయితీ, 10 మందికి ఉపకారం చేసి కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. సంతానం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ పిల్లల ఉద్యోగం గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, పిల్లల వివాహాల గురించి కానీ మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో పెట్టుబడులు కానీ, కొత్త వ్యాపారాలు కానీ, శాఖలు విభజించడం కానీ కలిసి వస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్యాన్ని మార్చడం కానీ, డాక్టర్లు మార్చడం కానీ, లేదా మీ యొక్క జీవన శైలిలో మార్పు తీసుకురావడం వల్ల కానీ చక్కని ఆరోగ్య మార్పు కనపడుతుంది. ఆరోగ్యం కూడా కలుగుతుంది. భవిష్యత్తు గురించి మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు. డబ్బు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. అప్పులు తీర్చడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ఇతరుల సహకారం మీకు లభిస్తుంది. ఇంట్లో స్త్రీల సహకారం పురుషులకి, పురుషుల సహకారం స్త్రీలకు కూడా బ్రహ్మాండంగా లభించబోతోందని చెప్పొచ్చు. అలాగే వాహనాలు మార్చడం కానీ, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడం కానీ బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పచ్చు. గృహం లేని వారికి ప్రభుత్వ గృహ లబ్ధి కూడా కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలే కాదు, మంచి గుర్తింపు వస్తుంది. ఇతర భాషలలో కూడా మీ ప్రావీణ్యతని చాటు చెప్తారని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి కలుసుకుని అన్యోన్యతగా ఉండగలుగుతారు. విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుస్తారు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. అప్పులు తీర్చగలుగుతారు. అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. పొలాలు లేదా స్థలాలు కొనుగోలు చేయగలుగుతారు. వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. వ్యవసాయదారులు కూడా లాభాలు ఉన్నాయి. అలాగే ఆగిపోయినటువంటి వివాహాలు ఎదురుకు వెళ్ళడం, వివాహాది శుభకార్యాలు కుదరడం, నిశ్చితార్థాలు జరగడం కూడా కనపడుతోంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి చక్కని సంతాన యోగ్యత, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునే వారికి మంచి సక్సెస్ఫుల్గా ఉండడం, లేదా ఎవరైనా మిస్క్యారేజ్ అవుతున్న వాళ్ళకి సంతాన యోగ్యత కూడా కనపడుతుందని చెప్పచ్చు. అలాగే ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి కూడా ఉన్నాయి ఈ నెలలో. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది. అందరూ మిమ్మల్ని ఆకర్షించుకుంటారు, ప్రేమిస్తారని చెప్పచ్చు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు ఈ నెలలో. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం ఈ నెలలో బాగా కనపడుతోంది. అలాగే కోర్టు సమస్య నుంచి బయటపడడానికి అవకాశాలు, లేదా కోర్టులో విజయాలు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా మాత్రం పూర్తవుతుంది, కంగారు పడకండి. ఆర్థిక లావాదేవీలన్నీ బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. పెద్దల యొక్క ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమించగలుగుతాయి. అలాగే అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ప్రేమ అనురాగాలు పెరుగుతాయని చెప్పచ్చు. అంతర్గత శత్రువులు పెరిగిపోతున్నారు, జాగ్రత్తగా ఉండాలి. నరదృష్టి, నరకోశ బాగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మాత్రం మార్పు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేయగలుగుతారు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా వ్యాపారం సక్సెస్ అవ్వాలన్నా, లేదా ఏదైనా మనకి జీవితంలో సక్సెస్ రావాలన్నా జాతకంలో ఉండే గ్రహబలం కూడా చాలా ముఖ్యం. అందుకనే జాతకంలో లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నా, ఏ దశ నడుస్తున్నాయో తెలుసుకుంటే ఒకవేళ ఏదైనా దోషాలంటే వాటి పరిహారాలు చేసుకోవచ్చు. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూస్తాం. అవసరమైతే ఏదైనా దాని పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు వ్యాపారం అనే కాదు, ఉద్యోగం, సంతానం, వివాహం, ఏ సమస్య ఉన్నా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి జాతకం చూపించుకోండి. తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఈ నెలలో బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏ పని ఎవరి చేత చేయించాలో వాళ్ళ చేత పని చేయించుకోగలుగుతారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం, శస్త్రచికిత్సల ప్రమాదాల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటిని చక్కగా అధిగమించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అయితే నమ్మక ద్రోహాలు, శారీరక కోరికలు, కామ కోరికలు, జోదము వీటి వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మద్యపానము, ధూమపానము వీటి జోలికి అస్సలు వెళ్ళకండి. అలాగే మద్యపాన వ్యసన పరులకి రాత్రి ప్రమాదాలు ఉన్నాయి, ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త. అలాగే వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి చిన్న చిన్న వ్యాపారాలు చేసిన, లావాదేవీలు జరిపిన కలిసి వస్తుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామి మీద పెట్టుబడులు పెట్టచ్చు. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి చాలా తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగానైనా సరే సాగుతాయి. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. అలాగే ఉద్యోగ అభివృద్ధి, గ్రీన్ కార్డు యోగ్యత, వీసాల మంజూరు కనపడుతోంది. దూర ప్రయాణాలు, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి అనుకూలతలు బాగా ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడినట్లయితే ఉద్యోగ నష్టాలు లేకుండా ఉంటాయి. లేకపోతే ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ప్రేమను వ్యక్తపరచవచ్చు, ప్రపోజ్ చేసుకోవచ్చు, అనుకూలంగానే ఉంది. ఆహారం విషయంలో మార్పు తీసుకురావడము, వ్యాయామము చేయడము, ముఖ్యంగా ఏంటంటే కనుక బయట ఫుడ్లు తినడం మానేయండి. ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినడం మానేయండి. కార్బోహైడ్రేట్లను తగ్గించండి. ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోండి. అలాగే రాత్రి తొందరగా నిద్రపోండి. పొద్దున తొందరగా లేచి వ్యాయామం చేసి మెడిటేషన్ చేయండి. సమయానికి తినండి, ఎక్కువ నీళ్లు తాగండి. మీకు చాలా ఆరోగ్యం బ్రహ్మాండంగా కుదిరిపడిపోతుంది. మీరు భయపడక్కర్లేదు ఆరోగ్యం విషయంలో.
కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారంలో చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు కొనుగోలు చేయడానికి, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయడానికి, గృహాలు కొనడానికి, గృహాలు కట్టడానికి చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడతారు, శారీరకంగా కలవగలుగుతారు. కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు, ఉద్యోగ కార్యాలయాల్లో కలయికలు కనపడుతున్నాయి వేరే వ్యక్తులతో. జాగ్రత్తగా ఉండాలి. పరువు ప్రతిష్ట పోవడం కానీ, గౌరవం తగ్గడం కానీ కనపడుతుంది. అలాంటి వాటి వల్ల జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారని చెప్పచ్చు. విరక్తి ఆలోచనలు తగ్గుతాయి. కాబట్టి ప్రశాంతంగా ఒంటరిగా గడపాల ఆలోచన పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలి తపన బాగా పెరుగుతుంది. అయితే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మంచి అవకాశాలు వస్తాయని చెప్పచ్చు. మీకు మీ టాలెంట్ని నిరూపించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగాను ప్రతికూలంగాను కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే మిత్రులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళతో పడకపోవడం, మిత్రులే శత్రువులు అవ్వడం, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులతోటి ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట మనస్పర్ధలు రావడం, లేదా అకారణంగా గొడవలు రావడం, కోపం పెరిగిపోవడం, ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడడం, వీటన్నిటి వల్ల ఇబ్బందులు తరతే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వస్తుంది కానీ వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉండడం, లేదా అనవసరమైన వస్తువులు కొనడం, అనవసరమైన వ్యామోహాలకి, దుబారా ఖర్చులకి, ఆన్లైన్ షాపింగ్లకి, భోగాలకి, విలాసాలకి, అనవసరంగా తిరగడానికి, ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకోవడానికి ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాల జోలికి వెళ్ళకండి. మద్యపానం వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి. అలాగే ధూమపానం వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి. అవి దూరంగా పెట్టుకోవాలి. అలాగే ముఖ్యంగా షేర్లు, దానికి సంబంధించినటువంటి ట్రేడింగుల జోలికి మాత్రం వెళ్ళకండి. తీవ్ర ధన నష్టం కనపడుతోంది ఈ నెలలో. అలాగే ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చేటప్పుడు, షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. వివాదాల జోలికి వెళ్ళకండి. ఈఎంఐల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా ఏది పడితే అది మాత్రం కొనకండి. ముఖ్యమైనటువంటి వస్తువులు మాత్రం కొనుగోలు చేసుకోండి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. వాహనాలు చెడిపోయే అవకాశాలు, చలానాలు కట్టేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడినా, తొందరగా మాట్లాడినా, లేదా కలహంగా మాట్లాడినా గొడవలు పడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న సమస్యలే పెద్దవై పోలీస్ కేసుల దాకా, లేదా కోర్టు కేసుల దాకా దారితీసే పరిణామాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా అమ్మకాల్లోనూ లేదా క్రయ విక్రయాలను ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ధన నష్టం తీవ్రంగా కనపడుతోంది. అలాగే భూములకి సంబంధించి కొనేటప్పుడు, లేదా పొలాలు కొనేటప్పుడు, లేదా వాహనాలు కొనేటప్పుడు ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. తీయని మాటలతో మోసం చేసేవాళ్ళు, తప్పుడు పెట్టుబడులు పెట్టించేవాళ్ళు, లేదా మోసాలు చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. కాబట్టి ఎవరి మాట నమ్మకండి. దేనైనా సరే ఎక్కువగా వెరిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే గతంలో చేసిన తప్పులకి ఎవరో ఒకరు మిమ్మల్ని వేధించడం కానీ, నిందలు వేయడం కానీ, మీ గురించి చెడుగా ప్రచారం చేయడం చేస్తూ ఉంటారు. కాబట్టి మనోధైర్యాన్ని పెంచుకోండి. శత్రువులు పెరిగిపోతున్నారు, నమ్మక ద్రోహులు పెరిగిపోతున్నారు. జాగ్రత్త. వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన దుబారా పెట్టుబడులు పెట్టినా, వ్యాపారాల్లో తప్పుడు పెట్టుబడులు పెట్టినా నష్టపోతారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆహారపు విషయంలో కూడా అదుపులో పెట్టుకోవాలి నాలుకని. ఎందుకంటే బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు, అలాగే ఇంట్లో కూడా ఏది పడితే అది తినడం వల్ల, అంటే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కాస్త కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు సమతుల్యంగా తీసుకునే ప్రయత్నం చేయండి. మితాహారాన్ని తీసుకోండి. సమయానికి తినండి. తొందరగా పడుకోండి. తొందరగా లేవండి. వ్యాయామం ఖచ్చితంగా చేయండి. మంచినీళ్ళు ఎక్కువగా తాగండి. తద్వారా మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా, మీకు ఎటువంటి ప్రమాదాలు, శస్త్రచికిత్సలు లేకుండా ఉండగలుగుతారు. అలాగే ఆయిల్ తగ్గించండి. ఇంకా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, కానీ పెద్దవవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే జాతకంలో ఉండే దోషాలు ఎక్కువ చూపిస్తుంటాయి ప్రభావాన్ని. అందుకని జాతకం కూడా చూపించుకోవాలి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూస్తాం. ఏదైనా దోషాలంటే పరిహారాలు చెప్తాం, చేయించుకోవచ్చు. తద్వారా ఏంటంటే మీకు ఏ సమస్య అయినా పోతుంది. చాలా బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వెళతారు. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి. ఇక ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. దురుసుగా వాహనాలు నడపడం కానీ, హై స్పీడ్గా వాహనాలు నడపడం కానీ మంచిది కాదు. రాంగ్ పార్కింగ్లు చేయకండి. సిగ్నల్ జంపింగ్లు చేయకండి. పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక వివాహ సంబంధాలు కూడా వచ్చినట్టు వచ్చి చేజారిపోవడం, ప్రేమించిన వాళ్ళతో వివాహం జరగకపోవడం, ఏదో కారణంగా వివాదాల్లో ఇబ్బందులు, అలాగే భార్యాభర్తల మధ్య చికాకులు కనపడుతున్నాయి. పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల ఇంట్లో చికాకులు, మనశ్శాంతి లేకపోవడము, పిల్లలు తప్పుడు మార్గాల్లో వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. గమనించుకునే ప్రయత్నం చేయాలి. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు, అలాగే భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య అనుమానపు ఆలోచనలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పని కూడా సజావుగా సాగకపోవడము, ప్రతి పని కూడా ఆలస్యంగా జరుగుతూ ఉండడము, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేకపోవడం కనపడుతోంది. రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే అవకాశాలు, ప్రజల్లో వ్యతిరేకత, కేసులు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి.
సినిమా టీవీ మీడియా రంగాల వారికి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, మీ ఆలోచనకి తగ్గ ఆచరణ లేకపోవడము, మంచి మంచి కథలు వచ్చినా ఎంచుకోలేకపోవడం కనపడుతుంది. భార్యాభర్తల మధ్య కూడా ఈ చికాకులు, మెంటల్ టెన్షన్లు ఉన్నాయి. కుటుంబంలో ఏదో ఒక రకమైనటువంటి కలహం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా బంగారం మీద కానీ, భూములు కానీ మీద కానీ పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇన్సూరెన్సులు కానీ, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కట్టుకోవచ్చు. వాటి ఎందుకు పెట్టుబడులు పెట్టచ్చు. కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంట్లో వ్యక్తుల వల్ల కానీ, ఇంట్లో ఏదైనా అవసరాల కోసం కానీ, కుటుంబ అవసరాల కోసం కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. డబ్బులు వృధా చేయకండి, పొదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పులు చేయడం వల్ల మనశ్శాంతి లేకపోవడం కనపడుతోంది. గతంలో చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు సమయానికి కట్టలేని పరిస్థితులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టమేది ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగాను, ఫలితం తక్కువగాను, మెంటల్ టెన్షన్లు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగుల ఎదుగుదల లేకపోవడం, చిన్న చిన్న తప్పులకి ఉద్యోగాలు పోవడం లాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కోర్టు వివాదాలు కొలిక్కి రాకపోవడము, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు కూడా వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన కోరికలు పెరిగిపోయి తప్పుడు వ్యక్తులు శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేయడం, వివాహేతర సంబంధాలు, అలాగే కాలేజీలో విద్యార్థులు కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ అనవసరమైన వ్యామోహాలు, స్త్రీ పురుష వ్యామోహాలు కనపడుతున్నాయి. కాబట్టి వాటిని అదుపులో పెట్టుకుని, కోరికలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఉద్యోగస్తులకి అనవసరమైన స్థాన మార్పులు కనపడుతున్నాయి. అకారణంగా వివాదాలు ఉన్నాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగా పనులు పూర్తవుతూ ఉన్నాయి. కుటుంబంలో డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, మనస్పర్ధలు కనపడుతున్నాయి. గృహాలు కట్టే వాళ్ళకి విపరీతంగా డబ్బులు ఖర్చు అవ్వడం, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడం జరుగుతోంది. బ్యాంకు లావాదేవీలు సమయానికి జరగకపోవడం, లోన్లు తొందరగా రాకపోవడం, మానసిక వేదన, ప్రతి విషయంలోనూ చిన్న చిన్న తగాదాలు, పట్టుదల ఉన్నా సరే కృషి ఉన్నా సరే దానికి తగ్గ ఫలితం లేకపోవడము, ప్రయాణాల్లో అనవసరమైనటువంటి ప్రమాదాలు కలగడము, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా పెద్దగా గ్రోత్ లేకపోవడము, చేసేది కలిసి రాకపోవడము, అలాగే అనవసరమైన వివాదాలు, భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ములతో తగాదాలు, కోర్టు వివాదాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో లావాదేవీ జరపడం కానీ, ఎవరిని నమ్మడం కానీ అస్సలు మంచిది కాదు. జాగ్రత్త. మాట పట్టింపులు, మొండితనము ఇలాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. బంగారు వస్తువులు, వెండి వస్తువులు, డాక్యుమెంట్లు, తాళాలు జాగ్రత్తగా చూసుకోండి. పరసలు అవి కూడా ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం కానీ, దొంగతనాలు జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. నమ్మక ద్రోహులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. బాధ్యత లేకపోవడం వల్ల లేదా బద్ధకము, లేజినెస్ వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ మీద తిరిగి కోప్పడడం వల్ల, మీకు హెల్ప్ చేసే వాళ్ళ మీద తిరిగి కోప్పడం వల్ల వాళ్ళు దూరం అవుతారు. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్, అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసుకోండి డాక్యుమెంట్లు అన్నీ కూడాను. అలాగే ప్రేమికుల మధ్య కలహాలు కనపడుతున్నాయి. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ కనపడుతోంది. అనుమానపు ఆలోచనలు పరిస్థితులు కనపడుతున్నాయి. బయట వ్యక్తులు మిమ్మల్ని అవమానించే అవకాశాలు, గతంలో చేసిన తప్పుకు నిందారోపణలు కనపడుతున్నాయి. కొంతమంది మీ గురించి చెడుగా ప్రచారం చేసేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. ముఖ్యంగా నరదృష్టి, నరకోశ బాగా పెరిగిపోతుంది. ఆరోగ్యపరంగా చిన్నచూపు కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా ప్రతిభ, టాలెంట్, స్కిల్స్ ఉన్నా కూడా దాన్ని చదువు మీద పెట్టలేకపోవడం కనపడుతుంది. చెడు స్నేహితులకి, సెల్ ఫోన్ వ్యామోహాలకి దూరంగా ఉండండి. ప్రేమ కలాపాలకు దూరంగా ఉండండి. ఒక ఆశయంతో చదువుకోండి. తద్వారా మీకు చక్కని విజయం పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి అతి కష్టమేది ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి. డ్యూటీలో ఓవర్ టైమింగ్స్, అంటే చేయవలసిన పని కన్నా ఎక్కువ పని చేయవలసి వస్తుంది. మీ యొక్క టాలెంట్ని, మీ స్కిల్స్ని చూసి ఎవరో ఒకరు మిమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో చికాకులు, ఉద్యోగాలు పోయే అవకాశాలు, విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులకి సమస్యలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే వస్తువులు కొనడానికి, వాహనాలు కొనడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. దుబారా ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోండి. ఈఎంఐల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా ఏది పడితే అది కొన్నట్టయితే కనుక తర్వాత మీరు కట్టేది మీరే కాబట్టి ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఏదైనా వ్యాపారం పెట్టడానికో, ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికో మాత్రం డబ్బులు అప్పు చేయొచ్చు, లేదా లోన్లు తీసుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది అయితే ఉండదు. అయితే ఎప్పటి నుంచో తీరనటువంటి రుణాలు తీర్చగలిగే అవకాశాలు ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, ఉద్యోగ ఎదుగుదల కూడా బ్రహ్మాండంగా కనపడుతోంది. ఎప్పటి నుంచో తీరని కోరికలు, ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, ఎక్కడికైనా వెళదామనుకున్నా, ఎవరితోటైనా శారీరకంగా కలుద్దామనుకున్నా, ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా గడపాలనుకున్నా ఈ నెలలో అలాంటి కోరికలన్నీ నెరవేరబోతున్నాయని చెప్పచ్చు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చక్కని మార్గాలు వెతుక్కుంటారు. ముఖ్యంగా ఆహారంలో మార్పు తీసుకురావడం, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ లేదా సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోవడము, చక్కని పౌష్టికమైనటువంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం లాంటివి. అలాగే రాత్రి తొందరగా సెల్ ఫోన్ చూడకుండా పడుకోవడము, పొద్దున లేచి కాస్త వ్యాయామం చేసి, కాస్త దేవుడికి పూజ చేసుకుని, కాస్త మెడిటేషన్ చేసుకోవడము, ఎక్కువ నీళ్లు తాగడము, సమయానికి నిద్రపోవడము, సమయానికి భోజనం చేయడము లాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఎటువంటి అనారోగ్య సమస్య ఉండదు. అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పనులన్నీ చేసి చూడండి.
అయితే సంతానం విషయంలో ఆనందం, అంటే పిల్లలకి ఉద్యోగం వచ్చిందనో వివాహం కుదిరిందనో ఇలాంటి శుభవార్త వింటారు. పిల్లల కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు. పిల్లల చదువుల కోసం కానీ విదేశాలు పంపడానికి కానీ అనేక రకాల కారణాలు. పిల్లలంటే చాలా ఇష్టపడతారు, పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు కానీ ప్రేమ పుట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు కానీ స్నేహితులు కానీ పరిచయం అవ్వడం వల్ల మీకు మంచి ఆలోచనలు, జీవితంలో మంచి అవకాశాలు కూడా ఈ నెలలో రాబోతున్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు, అంటే పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అయితే షేర్లు ట్రేడింగ్ల జోలికి మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే జాతకంలో బలం లేకపోతే అందులో నష్టపోతారు. అందుకనే ఒకసారి మీ జాతకం చూపించుకోండి. దాన్ని బట్టి మీ లగ్నం ఏమిటి, ఏ దశలు నడుస్తున్నాయి, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి ఏదైనా దోషాలంటే పరిహారాలు చేసుకోవచ్చు. తద్వారా పెట్టుబడులు పెడితే నష్టపోరు. అది పెట్టుబడులనే కాదు, వివాహానికి, ఉద్యోగానికి, సంతానానికి, వ్యాపారానికి ఏ సమస్య ఉన్నా సరే జాతకంలో ఉండే గ్రహాలు దశలు ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏదేమైనా కూడా చక్కగా పెట్టుబడులు పెట్టచ్చు ఈ నెలలో కూడా. స్నేహితుల ద్వారా మాట సాయం అందుతుందని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని చెప్పచ్చు. అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాకపోతే శారీరక కోరికలు, ప్రేమ కలాపాలు, ఎవరిని పడితే వాళ్ళు కలవడాలు మాత్రం ఇబ్బంది కలగజేస్తున్నాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. దుబారా ఖర్చులు, అనవసరమైన సామాన్లు కొనుగోలు చేయడం వల్ల అప్పులు కనపడుతున్నాయి. నమ్మక ద్రోహాలు ఉన్నాయి, మొండి బకాయిలు ఉన్నాయి. అలాగే ఇష్టమైన వాళ్ళని దూరం అవ్వడం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి బాధ్యతలు బాగా పెరుగుతాయి. ప్రజల్లో మన్నన బాగా పెరుగుతుంది. పదవులు బాగా పొందగలుగుతారు. భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థులకి సరైనటువంటి సమాధానం చెప్పగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలు రావడం, ఆర్థిక ఇబ్బందులు తొలగడం కనపడుతుంది. పేరు ప్రఖ్యాతులు, ఫ్యాన్ ఫాలోయింగ్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు ఉన్నా కూడా తగ్గించుకుని ప్రేమగా అన్యోన్యంగా కలవగలుగుతారు. విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారు. ధైర్యంతో అన్ని రకాల పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఎన్నో ప్రయోగాలు చేయగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తి చేస్తారని చెప్పచ్చు. మీకోసం కన్నా సంఘం కోసం, లేదా మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ ఇంట్లో పెద్దల కోసం, లేదా కావలసిన వాళ్ళ కోసం, స్నేహితుల కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పచ్చు. ఇతరులంటే బాగా ఇష్టపడతారు. బంధువులతోటి, స్నేహితులతోటి ప్రయాణాలు చేయడం కానీ, వినోదాల్లో పాల్గొనడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ అవకాశాలు ఉన్నాయి. అందరితో కలిపి ఏ గోల లేకుండా ప్రేమగా మాట్లాడడం, కలిసి ఉండడం, అందరితో తిరగాలి, ప్రయాణాలు చేయాలని తప్పని బాగా పెరుగుతుంది. అయితే కొంతమంది మాత్రం అవసరానికి మమ్మల్ని వాడుకుని వదిలేస్తుంటారు. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. కాలేజీ విద్యార్థులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, పూజలు ఎక్కువ పాల్గొంటారని చెప్పచ్చు. అలాగే కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తారు. అలాగే ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఆగిపోయిన పనులన్నీ ఎదురుకు వెళతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఇంటిలో మార్పులు చేర్పులు తీసుకురాగలుగుతారు. కోర్టు వివాదాల్లో ఒక అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. పోలీస్ కేసుల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో సమస్యల నుంచి బయటపడి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి, చదువు కోసం ప్రయత్నం చేసేవారికి వీసాలు మంజూరు అవ్వడం కానీ, లెటర్లు రావడం కానీ, అవకాశాలు రావడం కానీ జరిగి విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. గృహం కొనడం కానీ, గృహం మారడం కానీ, పార్ట్ టైం జాబులు ఉన్న వాళ్ళకి పర్మనెంట్ జాబులు రావడం కానీ, ఆర్థిక ఇబ్బందులు తొలగడం కానీ కనపడుతోంది. ముఖ్యంగా వాహనాలు మార్చాలనుకున్నా, కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఈ నెలలో బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఉద్యోగాల్లో మార్పులు తీసుకురాగలుగుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. వ్యాపారాల్లో డబ్బులు రొటేషన్ చేయగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. బంధువులతో ముఖ్యమైన విషయాలు చర్చించడము, కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళ్ళడం, వివాహం కుదరని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యతతో పాటుగా డబ్బులు బాగా సంపాదించగలగడము, ఆకస్మిక ప్రయాణాలు మాత్రం లాభిస్తాయని చెప్పచ్చు. ఇంట్లోనూ బయట కూడా మీకు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. కాకపోతే నరదిష్టి ఎక్కువగా ఉంది మీకు. ముఖ్యంగాను ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చూసి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆటంకాలు ఉన్నా కూడా ఆ పని మీకు తొందరగా పూర్తవుతుంది చివరికి. అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి, జంతువులను పెంచడం పట్ల ఆసక్తి, మొక్కలు పెంచడం పట్ల ఆసక్తి, మిద్దె తోట వ్యవసాయాల పట్ల ఆసక్తి ఈ నెలలో బాగా పెరుగుతాయి. అందరూ నన్ను గుర్తించాలి, పొగడాలనే తపన బాగా పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేయగలుగుతారు. పదవులు, కీర్తి, ప్రతిష్టల కోసం ఎక్కువ ప్రాకులాడతారని చెప్పచ్చు. అయితే మొండితనంతో ఎటువంటి పనులైనా పూర్తి చేసుకోగలుగుతారు. దేనికి భయపడరని చెప్పచ్చు ఈ నెలలో. అలాగే మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి బాగా కష్టపడతారు. అలాగే ఇతరులని మీ మాట తీరుతో ప్రభావితం చేయగలుగుతారు.
అలాగే అప్పు చేసైనా పెట్టుబడులు పెట్టి లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్ల ద్వారా మీ యొక్క వ్యాపారాన్ని ప్రమోషన్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ లాభాలు కనపడతాయి. వాటిలో ప్రయత్నం చేయొచ్చు. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే కొంచెం అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే ఏ పని చేసినా సరే శ్రద్ధగా చేస్తారు. ముఖ్యంగా మీలో ఏంటంటే ఓర్పు సహనం బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. అలాగే చురుకుతనం పెరగడం, జ్ఞాపక శక్తి పెరగడం, ఏ పని చేసినా తొందరగా చేయాలనుకోవడం, బద్ధకము, లేజినెస్ తగ్గడం లాంటివి ఈ నెల బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఎట్టి పరిస్థితులను కూడా మీరు అనుకున్నది పూర్తి చేసేదాకా కూడా నిద్రపోరు అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే అంత పట్టుదల ఈ నెలలో రాబోతుంది. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. నిర్ణయాలు చాలా బాగా తీసుకోగలుగుతారు. మనసులో ఉండేటటువంటి భావాలని ఇతరులతో పంచుకోగలుగుతారు. మీ మనసులో ఏదైనా ప్రేమ ఉన్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా ప్రేమించిన వాళ్ళతో కానీ కుటుంబ సభ్యులతో కానీ పంచుకునే ప్రయత్నం చేస్తారు. మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ నెలంతా కూడా మంచి టర్నింగ్ పాయింట్ మీ జీవితంలో రాబోతుందని చెప్పొచ్చు. అలాగే ఏదైనా కొత్తగా ఏదైనా చేద్దామనుకుంటే మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతున్నాయి. కాబట్టి తెలివితేటలతో చాలా అద్భుతమైనటువంటి మలుపులు తిప్పుకోగలుగుతారు జీవితాన్ని. ఇతర దేశాలలో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగుల్లో అభివృద్ధితో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహయోగం కూడా కనపడుతోంది. ఎవరైనా విదేశాలు వెళ్ళాలి, అక్కడ ఏదైనా చదువుకోవాలి, ఏదైనా వ్యాపారం చేయాలి, లేదా ఉద్యోగం కోసం విదేశాలు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ ఈ నెలలో చక్కని విదేశీ ప్రయాణ యోగ్యత, వీసాల మంజూరు అవడాలు, అక్కడ దేశాల నుంచి ఏదైనా లెటర్స్ రావడాలు కానీ లేదా అపాయింట్మెంట్లు రావడాలు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఇప్పటిదాకా వివాహాలు అవ్వక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారందరికీ వివాహ యోగ్యత బ్రహ్మాండంగా కనపడుతుంది. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే పిల్లలకి సంబంధించిన విషయంలో అంటే వాళ్ళ చదువుల కోసం కానీ, వాళ్ళ వ్యాపారాల కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, వివాహాల కోసం కానీ, మీ పిల్లల వ్యవహారాల కోసం మీరు బాగా ఖర్చులు పెడతారని చెప్పొచ్చు. లేదా ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఎవరైతే విడిపోయినటువంటి ప్రేమికులు ఉంటారో వాళ్ళు చక్కగా మళ్ళీ తిరిగి ఒకరినొకరు అర్థం చేసుకుని కలుసుకునే అవకాశాలు, గొడవలు తగ్గే అవకాశం కనపడుతోంది. మానసికపరమైనటువంటి ఆరోగ్యం బలపడుతోంది, ధైర్యం పెరుగుతుంది, ప్రశాంత వాతావరణం కనపడుతోంది. రాజకీయ నాయకులు ప్రత్యర్థుల యొక్క కుళ్ళు కుతంత్రాలను తిప్పికొట్టగలుగుతారు. ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేసి రాజకీయంగా ఎదుగుతారు అని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా కొత్తగా ఏదైనా అద్భుతమైనటువంటి మార్పులు తీసుకురావడం, నటనలో కానీ, ఎంచుకునే కథలలో కానీ లేదా విధానంలో కానీ మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉంటారు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మంచి వాళ్ళు మీకు పరిచయం అవుతారు. తద్వారా విజయాలు పొందగలుగుతారు. భార్యాభర్తలు కూడా కలిసి ఎలా సంతోషంగా బతకాలి, ఇంట్లో సమస్యలు ఎలా మార్పులు చేసుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు ఎలా అర్థం చేసుకోవాలో బాగా అర్థం చేసుకోగలిగి విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుస్తారని చెప్పచ్చు. కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, విందు వినోదాల్లో పాల్గొనడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే డబ్బుల విషయంలో ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ఆదాయం తగ్గుతోంది. అయితే వచ్చే ఆదాయం సరిపోకపోయినా కూడా మీ అవసరాలకు మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. కాబట్టి ముఖ్యమైన పెట్టుబడులు పెట్టచ్చు, ముఖ్యమైన వస్తువులు కొనవచ్చు, వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నెలలో వాహనాలు మార్పులు చేయడం కానీ, నూతన వాహనాలు కొనడం కానీ, విద్యుత్ వాహనాలు కొనడానికి కానీ ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు, కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. పిల్లల కోసం కానీ, ఇంట్లో సభ్యుల కోసం కానీ, ఇంటికి సంబంధించినటువంటి ఖర్చుల కోసం కానీ విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే ఈ నెలలో బాగా డబ్బులు మిగులుతాయి మీకు. కాబట్టి ఏదైనా కొనేటప్పుడు, ఆన్లైన్ షాపింగ్లు చేసేటప్పుడు దుబారా వస్తువులు కొనుగోలు చేయకండి. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోండి. క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని, ఈఎంఐల ద్వారా వస్తున్నాయి కదా అని ఏది పడితే అది కొనుగోలు చేస్తే తర్వాత ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ నెలలో అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ రెండిట్ల వల్ల కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి కూడా అప్పులు ఇవ్వడం కూడా మంచిది కాదు. ఒకవేళ ఇచ్చినా చాలా జాగ్రత్తగా సరైనటువంటి షూరిటీ సంతకాలు పెట్టించుకుని ఇవ్వడం తప్ప క్యాజువల్గా ఇస్తే ఇబ్బందులు పడతారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాయామం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అలాగే కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. ప్రోటీన్, ఫైబరు, అలాగే సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకునే ప్రయత్నం చేయండి. రాత్రి తొందరగా తినండి, తొందరగా పడుకోండి. ఎక్కువసేపు రాత్రి ఫోన్లు చూడకండి, టీవీలు చూడకండి. పొద్దున్నే పెందరాళే లేచి తగ్గ వ్యాయామం చేసుకోండి, మెడిటేషన్ చేయండి, పూజ చేసుకోండి. ఇంట్లో సమయానికి తినండి, ఎక్కువ మంచినీళ్ళు తాగండి. మీకు చక్కగా ఆరోగ్యం బాగుంటుంది. భవిష్యత్తులో ఈ రోగాలు కూడా మీకు రాకుండా ఉంటాయి. కొత్త వారితో ఎవరు పడితే వాళ్ళతో అనవసరంగా శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేయకండి. అలాగే కామ కోరికలు తగ్గించుకోవాలి.
అలాగే వివాహేతర సంబంధాలకి వాటికి దూరంగా ఉండడం ఈ నెలలో ముఖ్య సూచన. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. కానీ వాళ్ళకి సరైన గుణపాఠం మాత్రం మీరు చెప్పగలుగుతారు. ఎదుటివారు మిమ్మల్ని ప్రేమించేలాగా ఇష్టపడేలాగా మాట్లాడుతూ ఉంటారు. మీరు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, దైవభక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ఫ్యామిలీ రిలేషన్స్ కోసం బాగా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. మనసులో ఉండేటటువంటి బాధని కష్టసుఖాలని పంచుకోగలుగుతారు. విద్యార్థులు కూడా గతంలో సబ్జెక్టులు అర్థం కాని సబ్జెక్టు పట్ల శ్రద్ధ పెట్టడం, కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వడం బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు ఈ నెలలో రాబోతున్నాయి. మీ మాట తీరుతో అందరినీ ఉత్సాహపరచగలుగుతారు. శత్రువులు కూడా మీతో స్నేహం చేయడానికి ఇష్టపడేలా మీరు మాట్లాడతారని చెప్పచ్చు. గతంలో ఉన్నటువంటి కోపతాప ఆవేశాల వల్ల పడినటువంటి గొడవలన్నీ పరిష్కారం అవుతాయి. అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతోటి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో వాళ్ళతోటి అనుబంధం ఏర్పడుతుంది. పరిశుభ్రతగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బులు సంపాదించడానికి కష్టపడతారు. అనేక మార్గాలు అన్వేషిస్తారు. బాగా తాపత్రయపడతారు. రుణాలు తీర్చడానికి తాపత్రయపడతారు. అయితే కొత్తగా వ్యాపారం పెట్టడానికి, ఇండస్ట్రీలు పెట్టడానికి మాత్రం చాలా అవకాశాలు కనపడుతున్నాయి, పెట్టచ్చు. ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాలు పెట్టడానికి, ఇండస్ట్రీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తే అవకాశాలు వస్తాయి. ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావడంతో పాటుగా ఆలోచనలో మార్పు తీసుకురండి, బాగుంటుంది. అలాగే ఎవరికైతే పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి జాతకంలో బలం కనుక ఉంటే ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా జాతకంలో బలం ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అయితే అది ఎలా చూసుకోవాలంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో ఆ దశలు యోగిస్తుందో లేదో తెలుసుకోవచ్చు. తద్వారా మనకి జీవితంలో సమస్యలు అన్నీ కూడా పోతాయి. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేయిస్తుంటాం. దానివల్ల అది ఉద్యోగం కోసమనే కాదు, వ్యాపారము, విద్య, అలాగే సంతానము, అలాగే ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, ఆరోగ్యం, ఏదైనా జాతకంలో ఉండే గ్రహాలు బట్టి తెలుస్తుంది. కాబట్టి ఒకసారి జాతకం అందరూ చూపించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళతోటే, అంటే సోదరులతోటి విభేదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, మనస్పర్ధలు, ఆస్తి వివాదాలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తితోటి ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే మీ ప్రతిభకు తగ్గ సరైన గుర్తింపు కనపడటం లేదు. ఎక్కడైనా సరే ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, అన్ని చోట్ల కూడా మీ టాలెంట్, మీ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ దానికి తగ్గ గుర్తింపు కానీ ఆదాయం కానీ సరిపోవటం లేదు. కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యాపారాలలో కూడా పెట్టుబడులు తగ్గ లాభాలు అయితే కనపడటం లేదు. కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకుని వ్యాపారం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న ఆస్తి వివాదాలు లేదా మాట పట్టింపులు కనపడుతున్నాయి. బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల స్వల్ప నష్టాలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెలలో ఓర్పు సహనం లేకపోవడం వల్ల, తొందరపడడం వల్ల, కంగారు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండూ కూడా పెద్దగా విశేషంగా లాభించడం లేదు. కాబట్టి రుణ విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే సరైనటువంటి లావాదేవీలు జరగకపోవడం, రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం లేదా అవకాశాలు వచ్చి చేయడం కనపడుతుంది. జాగ్రత్త. సంతానం వల్ల సమస్యలు, సంతానం వల్ల ఖర్చులు కూడా కనపడుతున్నాయి. పిల్లలకు సంబంధించి ఉద్యోగాల కోసం కానీ, వివాహాల కోసం కానీ, వాళ్ళ ప్రయోజకత్వం కోసం కానీ మీరు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం కనపడుతోంది. అలాగే కొంతమంది చెడు స్నేహితులు, వ్యసన పరులు మిమ్మల్ని పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి వ్యసనాలు అలవాటు ఉన్నటువంటి స్నేహితులతో పరిచయం చేసుకోకండి లేదా స్నేహం చేయకండి. వాళ్ళకి దూరంగా ఉండండి. మద్యపానాన్ని, ధూమపానాన్ని ఖచ్చితంగా మానేయండి లేదా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ప్రమాదాలు, శస్త్రచికిత్స అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. అలాగే విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. కుటుంబంలో వస్తువులు పాడవడం వల్ల లేదా ఏదో రకమైన సమస్య రావడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే మీడియాలో ఉండేవాళ్ళు, అంటే యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్ల ద్వారా వ్యవహారం చేసేటటువంటి వాళ్ళు అనవసరంగా కామెంట్లకి ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్ల కానీ లేదా కొన్ని రకాల పొరపాట్లు చేయడం వల్ల కానీ సమస్యలు ఎదుర్కొంటారు. జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తల మధ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి. చిన్న చిన్న చికాకులు, కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మద్యపానం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే హై స్పీడ్గా వాహనాలు నడపకండి. రాంగ్ పార్కింగ్లు చేయకండి. సిగ్నల్ జంపింగ్లు చేయకండి. అలాగే ఇన్సూరెన్స్లు, పొల్యూషన్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు పెట్టుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి. లేకపోతే చలానాలు ఎక్కువగా కట్టే పరిస్థితులు ఈ నెలలో కనపడుతున్నాయి. స్నేహితుల ద్వారా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అయితే అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల, సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల సమస్యలోనే జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించిన వారి మీద కోప్పడడం కానీ, ఇష్టమైన వాళ్ళ మీద ఎక్కువగా అరవడాలు, కోప్పడ్డాలు చేయడం వల్ల కూడా
కావలసిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకోవడమే కాదు, దూరం అవుతారు, జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. ముఖ్యంగా స్త్రీలు రాత్రి సమయంలో ఒంటరి ప్రయాణాలు చేయకండి. ఎవరైనా తోడుంచుకునే ప్రయత్నం చేయండి. అయితే చెడు స్నేహితులు పాడయ్యే అవకాశాలు, కొంతమంది నమ్మక ద్రోహులు, దుర్మార్గులను తెలుసు కూడా వాళ్ళతో సాంగత్యాలు కలపడాలు మంచిది కాదు, జాగ్రత్త. అలాగే డబ్బుల కోసం ఎవరిని పడితే వాళ్ళు డబ్బులు అడిగినా కూడా మిమ్మల్ని అవమానిస్తారు, జాగ్రత్తగా ఉండాలి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి, జోదానికి, కఠినంగా మాట్లాడడానికి ఈ నెలలో దూరంగా ఉండాలి. అతి కోపం వల్ల పాడవుతారు కాబట్టి కోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల కూడా మీకు పనులు ఆలస్యము, కీర్తి తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి పనులు మర్చిపోవడం కానీ, అనవసరమైన ఆలోచనలు ఆలోచించడం కానీ, మెంటల్ టెన్షన్లు పెరగడం కానీ, మనస్తాపం కానీ కనపడుతోంది. తొందరపాటు మనస్తత్వం వల్ల అప్పులు చేసే పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. అనవసరమైన గొడవలు ఇరుక్కునే పరిస్థితి ఉంది. కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, ఏదో రకమైనటువంటి తప్పు చేసి పోలీస్ కేసులు వాటిలో ఇరుక్కోవడాలు, కుటుంబ కలహాలు లేదా అనేక రకాల సమస్యలు, మాట పట్టింపులు, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి కూడా మనస్పర్ధలు కనపడుతున్నాయి. అలాగే ఇంటికి వచ్చినటువంటి వారితో చిన్న చిన్న మనస్పర్ధలు కనపడుతున్నాయి. దూరంగా ఉన్న శత్రువులే కదా అని వదిలేస్తే వాళ్ళే తిరిగి మీ మీద ఎక్కువగా ఏదో రకంగా అభాండాలు వేయడం కానీ, నిందలు వేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు, కాలేజీ విద్యార్థుల పట్ల పరస్పర కామకోరికలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసే చోట, వ్యవహారాలు చేసే చోట కూడా కామకోరికలు పెరిగిపోవడం వల్ల వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం కోరికల్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయడం మంచిది. చెడు పనులకి, చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. అలాగే విచక్షణారహితంగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే తప్పులు అంటే బెట్టింగ్లు, స్కాములు వీటి జోలికి వెళితే దారుణంగా నష్టపోతారు. అలాగే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం ఒకసారి ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకపోతే దానిలో పెద్దగా లాభం రాదు కదా, నష్టం వస్తుంది. అందుకనే మీ డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపిస్తే మేము జాతకం చూస్తాం. చూసి ఏదైనా దోషాలు ఉన్నాయా, ఏ దశలు నడుస్తున్నాయి, లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా చూసి ఏదైనా దోషాలంటే పరిహారాలు చేస్తూ ఉంటాం. తద్వారా మీరు ఏ పెట్టుబడులు పెట్టినా మీకు లాభం కలుగుతుంది. అంతేకాదు, దీనికనే కాదు, ఉద్యోగానికి, వివాహానికి, సంతానానికి ఏ సమస్య ఉన్నా కూడా పర్సనల్ జాతకం ఉండే గ్రహాలు చాలా ముఖ్యం కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే ఒకసారి మేము జాతకం చూస్తాం కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి స్వయంకృత అపరాధం వల్ల అంటే ఉద్యోగాల్లో తెలిసి చేసే పొరపాట్ల వల్లే ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి, మాట పడే అవకాశం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల ప్రేమించిన వాళ్ళతో వివాదాలు, శారీరక కోరికల కోసం దిగజారిపోయే పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెలలో. అందుకనే తొందరగా రాత్రి పడుకోవడానికి ప్రయత్నం చేయండి. పొద్దున లేచిన వెంటనే ఖచ్చితంగా వ్యాయామం చేయండి. ఒక పావుగంట మెడిటేషన్ చేయండి. మంచినీళ్ళు ఎక్కువగా తాగండి. అలాగే కార్బోహైడ్రేట్లు తగ్గించండి. ప్రోటీన్, ఫైబరు, సమతుల్యమైనటువంటి ఫ్యాట్లు తీసుకునే ప్రయత్నం చేయండి. సమయానికి భోజనం చేయండి. తద్వారా మీకు అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యం బాగుపడుతుంది. భవిష్యత్తులో మీకు దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉంటాయి. బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్లు అవాయిడ్ చేయండి, బాగుంటుంది. అయితే డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ షాపింగ్లు చేయడం కానీ, క్రెడిట్ కార్డులను విపరీతంగా వాడడం కానీ, ఈఎంఐల ద్వారా ఏది పడితే అది కొనడం కానీ మంచిది కాదు. ఆలోచించి మీకు అవసరమైనటువంటి మాత్రం కొనుగోలు చేసుకోండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త. మీరు సొంతంగా చేసే వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభిస్తుంది. ఎవరు పెడితే వాళ్ళు చేసే వ్యాపారాల్లోనూ, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లోనూ మనం వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతర దేశాల ఉండే భారతీయులకి ఉద్యోగ నష్టాలు, ఉద్యోగాల్లో సమస్యలు ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. నిరుద్యోగులకి సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం, వచ్చిన ఉద్యోగాన్నే సరిపెట్టుకునే పరిస్థితి కనపడుతోంది. అలాగే వివాహ సంబంధాలు కూడా కుదిరినట్టే కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము, నలగడము, నత్తనరగ్గా సాగడం కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం కానీ, ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్లు రావడం కానీ, అనుమానపు ఆలోచనలతో మళ్ళీ వివాహం కుదరకపోవడం కానీ కనపడుతోంది. అలాగే పిల్లలకు సంబంధించి ఎవరికైనా సంతానం లేని వారికి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎవరైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు తీసుకున్నా లేదా ఏదైనా ట్రీట్మెంట్ వాడుతున్నా సరే మిస్క్యారీలు అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి సంతానం విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే నార్మల్ డెలివరీ కన్నా ఆపరేషన్ సంతానాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ నెలలో. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు, విడిపోయే అవకాశాలు, బ్రేకప్స్ కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో సమస్యలు, విభేదాలు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, సమస్యల్లోనూ లేదా కేసుల్లోనూ ఇరుక్కునే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడం వల్ల అపజయం పాలయ్యే అవకాశాలు, మంచి మంచి అవకాశాలు చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి.